ఇవాళ మీకు మంచి విందు భోజనం లాంటి ఇంటర్వ్యూ. ఆయన యూట్యూబ్ మెగాస్టార్, నిజంగానే యూట్యూబ్ మెగాస్టార్. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే తాట తీసేస్తాడు. కౌంటర్లు ఎన్కౌంటర్తో యూట్యూబ్ని అల్లాడిస్తాడు. ఆధ్యాత్మికత ముసుగులో ఈ ప్రమోషన్లు చేసేవాళ్ళు, లేదంటే తప్పుడు పరిహారాలు చెప్పేవాళ్ళు, వీళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు. ఆయన ఒక్కసారి వీడియో పెట్టాడంటే సో ఆయన ఎవరు మీకు ఈ పాటికి, ఎందుకంటే ఆయన వన్ అండ్ ఓన్లీ అలాంటి వాడు. యూట్యూబ్లో ఒక్కడే ఉన్నాడు, ఆయనే మన చిర్రావూరి గారు. సో చిర్రావూరి తెలుసు కదా, ఛానల్ తెలుసు, ఆయన మీ అందరికీ తెలుసు. ఇదిగో మన ముందున్నారు, అలా నిండు స్వరూపంతో చిరునవ్వుతో. మీ నవ్వు సార్ ఇక టాప్, అల్టిమేట్. చాలా చాలా ఇష్టం మీ స్టైల్. కానీ మీరు సినిమాల్లో ఉంటుంటే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు సార్, అవునా కాదా? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ మన అవసరం సినిమాల కంటే ఆధ్యాత్మికానికి ఎక్కువ అని చెప్పి నేను కూడా అనుకుంటూ ఉంటాను. అంటే మీ హావభావాలు, మీరు చేసే వీడియోలు చూసి మీకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే నాకు తెలిసి మీకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ బహుశా ఇంకెవరికి ఉండదేమో యూట్యూబ్లో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. బహుశా మీరు ఇంటర్వ్యూలు కూడా ఎక్కడ ఇచ్చి ఉండరు, తక్కువ. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. నేను ఒక చాలా వెరీ సీరియస్, చాలా ఇంపార్టెంట్ ప్రశ్నతో స్టార్ట్ చేస్తాను. మీరు మీదైన స్టైల్లో మీ హావభావాలతో మాకు సమాధానం కావాలి సార్. ఫస్ట్ ఒక 2-3 ప్రశ్నలు, ఓకేనా సార్? వెరీ సీరియస్ మ్యాటర్. సీరియస్. సో కొత్తిమీర ఆదివారం తినొచ్చా? శుభ్రంగా కడిగాం, గురువుగారు శనివారం తోటకూర తినచ్చా? కొత్తిమీర తెప్పిస్తే బాగుండేది, తిని చూపించేవాడిని. ఎందుకంటే అండి జనాలకి చెప్పి 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 విసుగొచ్చింది. నేను గత 10 ఏళ్లుగా దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది 100 సార్లు చెప్పిన. ఇప్పటికీ నా వీడియోల కింద ఒత్తులు ఎటువైపు ఉండాలని అడుగుతూ ఉంటారు. జనాలకి ఎంత చెప్పినా కూడా చెప్తే లాభం లేదు, చేసి చూపిస్తే రిజిస్టర్ అయిపోతుందని కొన్ని నేను అలా చేసి చూపిస్తూ ఉంటాను. మైండ్ బ్లోయింగ్ సార్ మీరు చేసిన వీడియోలు, మామూలుగా కాదు. అట్లాగే తలకు ఆదివారం రోజు తలంటుకో నూనె పెట్టుకోవచ్చా అనేది కూడా ఒక. గురువుగారు ఆదివారం జుట్టుకు నూనె పెట్టుకోవచ్చా చెప్పండి? ఆదివారమే కాదు ఆయన, ఏ వారమైనా పెట్టుకోవచ్చు. ఏ వారం కనపడుతుందా పైన? సండే కదా. ఇది కూడా నేనేమో దేనికి ప్రమోషన్ చేయట్లేదు, అర్థమైంది కదా. ఉన్నవి 4 మరకలే కదా గురువుగారు, 4 పరకలే కదా నెత్తి మీద అనవసరంగా పోతాయి, గట్టిగా రుద్దకండి సలహా ఇచ్చారు చాలా మంది. అవునండి, మనకి కొన్ని మూఢాచారాలు ఉన్నాయి. ఓకే, మనకి మూఢాచారాలు ఎలా వచ్చాయంటే మాలాంటి ప్రవచనకారుల వల్లే వచ్చాయి. ఓకే, మాలాంటి వాళ్ళని చెప్తాం, ఆ సమయానికి నోటుకు వచ్చింది చెప్పేస్తాం. చెప్పేసి తర్వాత అదే మా పీక్క చుట్టుకుంటుంది అనమాట. అది దీనికి ఈ ప్రవచనకారులకి నేనేమీ దూరమేం కాదు, నేను అందులో ఒకనే. నేను అలా తప్పులు ఏది పడితే చెప్పిన వాడిని ఒకప్పుడు వ్యూస్ కోసం. స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది, అందరూ చెప్తారు, మనం చెప్పకపోతే మనం ఎవరు చూసేవాడు ఉండు. కాబట్టి అందరూ చెప్తారని నేను చెప్పాను. తర్వాత ఇలా చెప్పడం ఎందుకు, ఉన్న విషయం ఉన్నట్టుగా ఉంటే బాగుంటుంది కదా అని దాదాపుగా తర్వాత చాలా మార్పు చెందాను. నేను తప్పులు చేశాను, ధైర్యంగా ఒప్పుకుంటాను, నేను నాకు ధైర్యం ఉంది. తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఈ కార్యక్రమాలని చెప్పి చెప్పి చేసి చివరికి ఏమనిపించిందంటే ఇది ఇంతలా చెప్తున్నాం కదా, ఇలా చెప్పే వాళ్ళలోనే కొంతమంది మితిమీరిపోయి ప్రవర్తించడం అనేది మొదలుపెట్టారనమాట. ఇంక నోటికి ఏదొస్తే అది చెప్పడం. చివరికి ఎంతకు తీసుకుపోయారంటే శాస్త్రాలను ఆడవాళ్ళు వేసుకునే చెప్పులు ఏ రంగు చెప్పులు వేసుకోవాలి, ఏ రంగు వేసుకోకూడదు అని మరి ఏ గ్రంథాల్లో రాశారో తెలియదు కానీ అవి కూడా చెప్పడం ప్రారంభించి చివరికి ఒక స్థాయికి తీసుకుపోయి జ్యోతిష్యం, ప్రవచనాలు, రెమెడీస్ ఇవన్నీ కూడా ఒక నవ్వులాట స్థాయికి తీసుకుపోయేటప్పటికి. నవ్వులాట అంటున్నాను, పరుగు పోయేలాగా. అంటే హిందువులు అయినందుకు బాధపడే స్థాయిలో ఉంటున్నాయి కొన్ని. నిజమేనండి, నేను మొన్న చూసా, ఒక మీ వీడియోలో చూసా, చేతి మీద 246 ఏదో రాసుకుంటే ఏదో అవుద్దని చెప్తున్నారు. 520 రాసుకోమన్నారు. యథార్థానికి 520 కంటే 420 రాసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే మనం చేసేది మోసం అని తెలుసు. ఏంటది సింకా? ఇంకా నయ్యం లెట్రిన్లో పెట్టలేదు. చివరికి ఎలా తయారైపోయిందంటే ఏది చెప్తే అది జనాలు నమ్మడం, ఎవరు పడితే వాళ్ళు చెప్పడం, ఒక ఆథెంటికేషన్ అనేది లేకుండా చేయడం అనేది. దాని గురించి నేను గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా
ఈ ఆథెంటికేషన్ లేని వాటి మీద యుద్ధం అనేటటువంటి తిరగబడ్డం మొదలు పెట్టానండి. ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. ఎప్పుడు ఒకటే మోసలో ఆటవిక రాజ్యంలోనే ఉంటామంటే ఎలాగా? మనం జనబాహుళ్యంలో కలవాలి, డెవలప్ అవ్వాలి, జనాల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించాలి. అలాగని చెప్పి శాస్త్రాలని తప్పు అని అన్నాం, రెమెడీలను తప్పు అని అన్నాం. రెమెడీలు సాల్ట్ లాంటివండి, ఉప్పు లాంటివి అని నా అభిప్రాయం అండి. మనం వంట అంతా చేసుకున్నాక, అంటే పూజ అంతా మనం మన ధర్మం ఆచారం అంతా చేసుకున్నాక ఆ వంటలో ఎంత ఉప్పు కావాలో అంతే వేసుకోవాలి. రెమెడీ కూడా అంతే అంతే తప్ప మొత్తం అంతా అన్ని రెమెడీస్ అంటే వంట మొత్తం ఉప్పు వేసినట్టుగా అవుతుంది అనమాట. కాబట్టి నేను అనేది ఏంటంటే ఉప్పుని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో రెమెడీస్ని కూడా అంత జాగ్రత్తగా వాడుకోవాలి అనేటటువంటి నా అభిప్రాయం అండి. నిజంగా కరెక్ట్ సార్. మీరు నాకే మీ వీడియోలు చూస్తుంటే ఎంత కోపం వస్తుంది. మొన్న ఒకటి చూసా, మీకేమన్నా అవుద్దని భయపడ్డా. ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే మంచం కోళ్ళ కింద నిమ్మకాయ పసుపు కుంకుమ పెట్టాలని. నా కర్మ కాలిపోయి ఇవాళ వీడియో చూసా ఇన్స్టాగ్రామ్ లో. ఓ మహాతల్లి పూజల గురించి చెప్తుంది, నాకు చెప్తోంది భార్యాభర్తలు అన్యోన్యత బాగుండాలంటేట, సంసారం సజావుగా జరగాలంటేట, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగం బాగా పెరగాలంటేట పడుకోబోయే ముందు మనసాన్ని 4 కోళ్ళకి 4 నిమ్మకాయలు పసుపు యథార్థానికి నాకు నిజంగా మీరు నవ్వే విధానం చూసి బాబోయ్ మీకేమన్నా నేను దాదాపుగా నవ్వనండి. ఎందుకంటే నేను నవ్వను, నవ్విస్తాను. నేను నవ్వను. కానీ నాకు ఆ రోజు ఆవిడ చెప్పింది ఎలా చెప్పిందంటే, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే, ఎప్పుడు అయస్కాంతాలు అతుక్కుపోవాలంటే మంచానికి 4 కోళ్ళు ఉంటాయి కదా, 4 కోళ్ళు 4 నిమ్మకాయలు కోసి పసుపు కుంకుమ వేసి వీలైతే కనుక ఒక కూష్మాండ దీపం పెట్టమంది అక్కడే. అంటే గుమ్మడికాయలో దీపం పెట్ట భర్త ఏమనుకుంటాడు, మా ఆవిడ ఏదో నాకు వశీకరణ చేస్తుంది, పారిపోతాడు ముందు అక్కడి నుంచి. క్షుద్ర పూజలా ఉంది సార్, క్షుద్ర పూజ ఆవిడ చెప్పింది. చివరికంటే వినేవాడు వెర్రిపప్పు అయితే పంది కొక్కు పురాణం చెప్పింది. పంది చెప్తే అది వరాహ పురాణం అవుతుంది, పంది కొక్కు చెప్పింది పురాణం. కార్తీక మాసంలో ఒక ఎలక చెప్తుంది పురాణం, మూషికం చెప్తుంది కదా, అలాగా ఒక పంది కొక్కు పురాణం చెప్పింది. అలాగా ఈ కరోనా బ్యాచ్ గురువులు కొంతమంది తయారయ్యారండి. అంతకుముందు చాలా బాగుండేది యూట్యూబ్. కరోనా వచ్చి కరోనా బ్యాచ్ గురువులు కరోనా టైంలో ఏం చేయాలో తెలియక కొత్త ఛానల్స్ పెట్టి స్టార్ట్ చేసినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి దరిద్రం పట్టిందండి యూట్యూబ్ కి. విచిత్రం ఏంటంటే కరోనా తర్వాత నేను యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలే, యూట్యూబ్ లో వస్తున్న మార్పులను గమనించలే. చాలా మంది అడుగుతూ ఉంటారు, నువ్వు ఈ 3 నెలల నుంచే మొదలెట్టావు, ఇంతకుముందు ఏమయ్యావు మరి అంటారు. నేను టీవీల మీద కాన్సన్ట్రేషన్ చేశా, హిందూ ధర్మం ఛానల్ అని, ఆ ఛానల్ ఈ ఛానల్కి వెళ్ళడం, యూట్యూబ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలే. ఈ మధ్య కాలంలో ఆ టీవీ ఛానల్స్ కంటే యూట్యూబ్ ఒకసారి చూద్దామని వస్తే యూట్యూబ్ లో మొత్తం అంతా అల్ల కల్లోలంగా ఉందన్నమాట. ఎవరు ఇష్టం వచ్చినటువంటి పరిహారాలు వాళ్ళు చెప్పేయడం, చివరికి మిలియన్ల ఫాలోయర్లు ఉన్నటువంటి గురువులు కూడా ప్రజల్ని తప్పు మార్గంలోనే తీసుకెళ్తున్నారు అని అర్థమయ్యే యుద్ధం చెయ్యాల్సిందే. అవతల వైపు ఎవడున్నా సరే యుద్ధమే మనది సనాతన ధర్మం. మన ధర్మాన్ని మనం పాటించుకోకపోతే ఎలా చెప్పండి? మరి మన ధర్మాన్ని మనం పాటించుకోవాలి కదా. చాలా మంది బయట ధర్మాలు మీరేదో మరి క్రిస్టియన్లు అనట్లేదు, ముస్లింలు అనట్లేదు అంటారు. నేనంటే వాళ్ళని ఎందుకు అంటాం? వాళ్ళ పని ఏదో ముందు మన ఇంట్లో పాము దూరింది కదా, మన ఇంట్లో పాము దూరింది, మన పాముల్ని మనం పట్టుకోకుండా ఇంట్లో దూరిన పాముల్ని బయట వాళ్ళ మీద ఎందుకు మనకి? అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు మన వాళ్ళు, వాళ్ళు చేయనివ్వండి, అది వేరే విషయం. కానీ ముందు మన ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత అప్పుడు వీధి సంగతే, వీధిలో వాళ్ళ సంగతే చూద్దామంటానండి. అది నా అభిప్రాయం. మరి ఈ క్రమంలో మీ మీద దాడులు భయంకరంగా జరుగుతున్నాయి కదా? అంటే యాక్చువల్ గా నా మీద దాడులు ఏం జరగలేదు. దాడులు అంటే ఇదే వాగ్బాణాలు. ఒకవేళ నిజంగా ఇంకో విషయం చెప్తున్నా, ఫిజికల్ గా దాడి జరిగినా నేను ఒక్కడే 10 మందికి సమానం. నేను మార్షల్ ఆర్ట్ లో మాస్టర్. నేను ఇంకొకసారి యూట్యూబ్ లో పనికి మాలిన పరిహారాలు చెప్పారంటే పాటేస్తా. భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ ఏ సమస్యకైనా సరే ఒక చక్కటి పరిష్కారం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు నాకు ఆ మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించేటటువంటి అవకాశం రాలేదు, భగవంతుడి దేవుళ్ళు రాలేదు. ఒకసారి రాకూడదని కోరుకుంటా. మరి నా విద్య జనాలకు తెలియాలి కదా. చిర్రావుడి గారిలో ఈయన ఆధ్యాత్మికం చెప్పగలడు, ఉద్యోగం చేయగలడు, చదువుకున్నాడు, దాదాపు మార్షల్ ఆర్ట్స్ వచ్చేది ఎలా తెలియాలి? మిగిలినవన్నీ తెలిసాయి. ఈయన కామెడీ చేయగలడు, నటించగలడని కూడా తెలిసిపోయింది. నా మార్షల్ ఆర్ట్స్ ఎలా తెలియాలి? ఎవరన్నా కొడితే తెలియాలి కదా. నేను ఎందుకు కొడతా? మార్షల్ ఆర్ట్స్ లో మాకు
ఫస్ట్ చెప్పే రూల్ ఏంటో తెలుసా అండి, ముందు ప్రశాంతతను అలవాటు చేసుకో, ఉద్రేకంగా ఉండద్దు, అనవసరంగా ఎవరితో గొడవ పడద్దు, వాళ్ళు 10 మంది నేను రెచ్చగొట్టినా సరే నిక్కచ్చిగా ఉండి నీ పన్ను చూసుకుని వెళ్ళిపో అని చెప్తారు తప్ప మీదబడి కొట్టే ఏ మార్షల్ ఆర్ట్స్ చెప్పవు. డిఫెన్స్ కోసం కూడా జస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే, ఎవరన్నా ఆత్మరక్షణ కోసం ఎవరన్నా దాడి చేస్తే మనం అప్పుడు మనల్ని మనం రక్షించుకోమని అర్థం, వాడిని చావగొట్టేమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఏంటంటే భౌతిక దాడులు అనేటటువంటివి నా జోలికి రావు దాదాపు, ఎందుకంటే నేను ఎక్కడుంటే అక్కడ 100 మంది నా చుట్టూ ఉంటారండి ప్రేక్షకులు, కాబట్టి అంతమందిని దాడులు నా దగ్గర రావడం. సముద్రాలు దాటిపోయినా కూడా మీ చుట్టూ జనాలే కదా. అవునండి, శ్రీలంక వెళ్తే శ్రీలంకలో మన తెలుగు వాళ్ళు 2000 మంది నా చుట్టూ మూగారు, అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదండి ఈయన అప్పటి వరకు నన్ను గమనించలేదు వాళ్ళు, ఆ మూగేటప్పుడు అసలు ఎవరు వచ్చారు. అలాగేంటంటే ఈ ప్రేక్షకులు ఉంటారు, నన్ను నేను చేసుకోగలను, నన్ను నేను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలను. ఇంకొకటి ఈ వీళ్ళు ఏం చేస్తారంటే అండి కామెంట్లు పెడతారు. దాడి అంటే ఇప్పుడు ఎలా అయిందంటే యుద్ధాలు బయట రణరంగంలో జరగట్లేదండి, యుద్ధ రంగాలు లేవు, అంతా ఆన్లైన్ యుద్ధాలే. ఆన్లైన్ లో ఎవడు గట్టిగా ఉండగలడో వాడే రాజు ఈ రోజు. ఈ వీళ్ళకి ఏమవుతుందంటే నేను కొంతమంది జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం మనస్ఫూర్తిగా ఒప్పేసుకుంటారు. కొంతమంది ఒరే నువ్వు తప్పు చెప్తున్నావు అన్న అనుకోండి, వాళ్ళు కొన్ని రోజులు బాధపడతారు, తర్వాత నిజమే కదా అని రియలైజ్ అయ్యి వాళ్ళే కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తారు, అంటే ఇండైరెక్ట్ గా తప్పు ఒప్పుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు సైలెంట్ గా ఉంటూ నంగిలాగా ఆడంగిలాగా దాక్కుంటూ, నిజంగా ఆడవాళ్లే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతుంటే ఈ రోజున కొంతమంది ఆడంగుల్లాగా, ఆడంగులనే పదం వాడకూడదు యథార్థానికి, అక్కడ నంగిల్లాగా వాళ్ళు దాక్కుని వాళ్ళ శిష్యుల చేత కామెంట్లు చేయించడం, యుద్ధాలు చేయించడం చేస్తున్నారు. దేనికి చిర్రావురు భయపడే మీరు కూడా చేస్తారంట కదా, ఎలాగా మీ శిష్యులతో కామెంట్లు పెట్టి. ఆవిడ ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థం కావట్లేదండి, ఒక మాతాజీ ఆయన శిష్యుల చేత కామెంట్లు చేయించారు నన్ను, ఆయన లైకులు చేస్తున్నారు. లైకులు అంటే నా దగ్గర ఒక లక్షణం ఉందండి, నేను ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో నచ్చితే వెంటనే కింద కామెంట్ పెట్టేస్తాను, చాలా బాగుందమ్మా జయం అని పెడతా. అది ఎవరు అవతల వాళ్ళు ఏంటని చూసుకోను. నా శత్రువులు వీడియో పెట్టినా సరే అందులో ఎవరన్నా కామెంట్ మంచి కామెంట్ పెట్టారనుకోండి, నాకు నచ్చితే కనుక నేను లైక్ చేస్తా, అలా ఏమన్నా లైక్ చేసి ఉండొచ్చు. కానీ నేనంటూ ఎవరిని కూడా యుద్ధం చేయమని కానీ, నా తరఫున యుద్ధం చేయండి, నా తరఫున మాట్లాడండి అని కానీ నేను ఎవరిని ప్రోత్సహించను. గ్రూప్ రాజకీయాలని ఈ ఫ్యాన్స్ అసలు ప్రోత్సహించను, ఎందుకంటే కొన్ని ఇబ్బందులన్నీ ఫ్యాన్స్ వల్లే వస్తాయి. అందుకని నేను ఇప్పటివరకు ఫ్యాన్స్ ఎప్పుడు, కాకపోతే ఒక విషయం నాకు తెలిసింది, నన్ను అవతల వాళ్ళు చేసే టార్చర్ తట్టుకోలేక మా ఫ్యాన్స్ వెళ్ళి వీప్స్ ఆఫ్ చేసి వచ్చారని అయితే తెలిసింది. కాకపోతే దాని గురించి పూర్తి వివరాలు నాకు తెలియవు, దాని గురించి నేను ఏ విధంగానో దాని వెనకాల లేను. వాళ్ళు తట్టుకోలేక వెళ్ళి వాళ్ళు ఏమన్నా అన్నారేమో నాకు తెలియదు. అట్లాగే ఇంకొక ఆయన అన్నాడు, నువ్వన్న పతిత్వా, ఈ యొక్క సనాతన హిందూ ధర్మం నువ్వు పరిరక్షకుడివా, నువ్వు ఒక్కడివే, నువ్వు చేసేది అది కాదా అని ఒక మాట అన్నాడు. అది బాగానే చూసారు. యథార్థానికి ఆయనకి నాకు ఏ గొడవ లేదు, ఫ్యాన్ సార్ నేను. సంతోషం. యథార్థానికి నేను యుద్ధం చేసేవాడు ఎవరితోటి నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదండి. ఆయన కూడా ఆయన ఎప్పుడు 2016లో విచిత్రం చూడండి, ఆయనే చెప్పాడు, అదే వీడియోలో చెప్పాడు, ఆయన ఓ రోజు ఇంట్లో హోమం చేసుకుంటున్నట్టు, ఫేస్బుక్ వచ్చిన టైం కొత్త, ఆయన హోమం చేసుకుంటే ఫేస్బుక్ లో లైవ్ ఇచ్చుకుంటున్నట్టు, ఆయన వీడియోలోనే ఉంది. ఇచ్చుకుంటున్నప్పుడు నేను వెళ్ళా అంట, సూపర్ జయం అని పెట్టా అంట, నాకే గుర్తులేదు. ఆయన నమస్కారం గురువు గారిని ఆయన పెట్టాట, ఆయన చెప్పాట లైవ్ లో, నమస్కారం గురు సంతోషం. నేను చెప్పాను కదా ఇందాక, నాకు నచ్చితే ఏదైనా వెంటనే కామెంట్ పెడతానండి. అయితే ఆయన్ని నేనే ఏం అనలేదు యథార్థానికి. ఆయన ఏమన్నా ఇక్కడ ఈ నెంబర్ రాసుకోండి, ఇక్కడ 45 నెంబర్ రాసుకోండి, ఇలాంటివేవో చెప్పాడు. నేను ఒక్క కామెంట్ లేదండి అందులో, నేను కామెంటే చేయలేదు, జస్ట్ ఇలా చూస్తూ ఉంటాను, ఆయన ఇంట్రెస్ట్గా చెప్తూ ఉంటారు. వెంటనే ఒక్క నిమిషం నిర్లిప్తంగా ఉండి చుట్టూ వెతుక్కుంటాను అనమాట. ఇలా ఆయనకి నేను చుట్టూ వెతుక్కున్నందుకు బాధ రాలేదుట, మొగుడు తన్నినందుకు కాదు, తోటుకోళ్ళు తొంగు చూసినందుకు బాధ వచ్చినట్టుగా కింద కామెంట్లు గురువు గారు కర్రమ్మంటారా అని చెప్పి వాళ్ళు కామెంట్లు పెట్టారు కింద. దానికి ఆయన బాధ కలిగి నన్నే అంటావా, నువ్వేమన్నా పత్తిత్తువా, నువ్వేమన్నా సత్యహరిశ్చంద్రుడివా అన్నాడు. నేను సత్యహరిశ్చంద్రుడు భయ్, నేను సత్యహరిశ్చంద్ర, నేను పత్తిత్తునే కాదని చేయమను. ఏమండి మన బతుకేంటో మన వీడియో కింద కామెంట్లు చెప్తాయండి మనం ఎలాంటి వాళ్ళు అనేటట్టు. కొంతమంది 100లో ఒక 10 మంది ఎప్పుడూ కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. సాక్షాత్తు మహాపురుషుడైనటువంటి రాముడికే తప్పలేదండి. కాబట్టి ఒక 10 మంది ఎప్పుడు విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, పని కట్టుకుని తిట్టడానికే ఉంటారు. ఎఫెక్టెడ్ పీపుల్ కొంతమంది ఉంటారు. ఉదాహరణకి నేను అమ్మ తెల్లవారుజాము లేపి దీపారాధన చేసుకోండి లేచి అని చెప్పాను అనుకోండి, ఆడవాళ్ళు చేస్తుంటే మగవాళ్ళు కొంచెం చికాగ్గా హాయిగా పడుకోకుండా తెల్లవారుజాము లేవమంటుంది,
ఇల్లు తుడుచుకోవాలంటే ఈయన పెద్ద తలకాయ నొప్పిగా తయారయ్యారు ఈ చిర్రావూరు గారు అని ఆ కోపంతో పెట్టేవాళ్ళు ఉంటారు. అంటే ఎఫెక్టెడ్ పీపుల్, నా వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు తిడతారు కానీ ఎఫెక్ట్ కానీ వాళ్ళు తిట్టరు పాపం. 100లో 10 మంది ఉంటారు అలాగే. అది ఎవరికైనా 30% కూడా నెగ్లిజిబుల్ కదా. ఒకవేళ ఇదే మన ఇద్దరం ఈ మాట్లాడుకునే వీడియో కింద 100లో 90 మంది బ్యాడ్ గా కామెంట్లు పెట్టారు అనుకోండి, అప్పుడు నేను ఆలోచించుకోవాలి నేను ఏం చేస్తున్నాను, నేను ఎటువైపు వెళ్తున్నాను పునరాలోచన చేసుకోవాలి. కానీ నేను ఎప్పుడు ఏం చేస్తా అంటే, మనకి పెద్దవాళ్ళు సింహావలోకనం అని ఒక మాట చెప్తుంటారు. సింహం 10 అడుగులు వేసాక ఒకసారి చుట్టూ అలా చూస్తుంటా, కానీ నేను ప్రతి అడుగుకి చూసుకుంటాను. నేను చేసేటటువంటి ప్రతి వీడియో రేపొద్దున్న దీనివల్ల ఎలాంటి రావచ్చు ప్రమాదం అనేది అని అన్ని ఆలోచించుకున్న తర్వాత నేను అప్లోడ్ చేస్తాను అన్నమాట. కాబట్టి ప్రతి అడుగడుక్కే నేను ముందడుగు వేస్తాను. కాబట్టి నా వీడియోల కింద చూడండి దాదాపుగా 80-90% అందరూ సంతోషంగా గురుగారు ఉంటారు అనమాట. అది ఎందుకంటే మనం ఆయన అన్నాడు నువ్వేమన్నా పత్తిత్వా, నువ్వు డబ్బులు తీసుకోలేదా అన్నాడు. నేను మోసం డబ్బులు తీసుకోకపోవడం ఏంటంటే, డబ్బులు తీసుకుని ఎవరు చేస్తారు? జ్యోతిష్యం చూసేటప్పుడు ఫీజు తీసుకోకుండా ఉచితంగా ఎవరన్నా చేస్తారా? శాస్త్రంలో ఉచితంగా చెప్పొద్దని చెప్తుంది శాస్త్రం కూడా. ఇప్పుడు ఒక పూజ చేసామనుకోండి, పంతులు గారు మీ ఇంటికి సత్యనారాయణ ఫ్రీగా చేయించి వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు ఫలితం ఏముంటుంది? అక్కడ ఒక కష్టపడినందుకు మీరు ఒకటి ఇవ్వాలి. నేను అదే చెప్తా, నేను జనాల దగ్గర డబ్బులు తీసుకోలేదు అనొద్దు. నేను ఒక పూజ పెడతా, 1,00,000 రూపాయలు కట్టి కాశీలో చేయించుకోలేనటువంటి వాళ్ళు 25,000 కట్టి నా దగ్గర చేయించుకుంటారు. 41 రోజుల పూజ గోత్రనామాలతో చేస్తాం. మీరు గృహసిద్ధి హోమం అని వీళ్ళు చేస్తూ ఉంటారు, 3,000 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్కళ్ళకి. నేను 500 రూపాయలకి చేస్తాను. అది నేను మంచి చేస్తున్నారా? జనాలకు అంత ఖర్చు పెట్టి చేయించుకోలేనటువంటి వాళ్ళు చిర్రావూరు గారి దగ్గరకు వచ్చి, చిర్రావూరు గారు మన అన్నయ్య, నేను గురువు గారిని కూడా పిలవద్దు, మీకు అదే చెప్తాగా, గురువు అనకండి, చిర్రావూరు గారు అనండి, లేదా అన్నయ్య అన్నాడు, తమ్ముడు అనండి, తాత అనండి, ముత్తాత అనండి, నాయనమ్మ ఏదో పేరు పిలవండి. అయితే నేను అలా అంటానండి, పిలుచుకోండి. ఎలా పిలిచినా నాకు సంతోషమే. బాబాయ్ గారు అని మీరు, ఆయన చిర్రావూరు మన మనిషి అని చెప్పేసి అని నా దగ్గరికి వస్తారు. వాడెవడో 25,000 తీసుకుంటాను, నేను తీసుకుంటే అలాగే నేను 5,000కే చేస్తా అంటే, వాడు రూపాయికి చేస్తే నేను అదే పూజ పావలాకి చేస్తాను. నేను చేయడంగా చేయిస్తా. మన దగ్గర గ్రూప్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ పౌరోహిత్యం నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి, ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఆ సాధక బాధకాలు నాకు తెలుసు. కానీ ఈవేళ మార్కెట్ అలా లేదండి. ఎవడొస్తే వాడిని తలంటేద్దాం, దోచేసుకోవాలని. అలా ఎవరైతే దోచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను సింహస్వప్నంలా తయారయ్యాను వాళ్ళకి. అందువల్ల కొన్ని కామెంట్లు వస్తాయి, ఆయన చెప్పినట్టుగా నేను ఏమన్నా పత్తిత్తాడే, నేను పత్తిత్తునేరా అన్న, నేను పత్తిత్తునే చూసుకోపో తొడగొడుతున్నా అని చెప్పా. నేను తప్పు చేసి కింద కామెంట్లు చూసుకో అన్న. 100లో 90 కామెంట్లు మనకి ఓపెన్ గా చెప్తారు, గురువు గారు బాగా చేయిస్తాను. అట్లా నేను భయపడినండి, ఫస్ట్ ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే మన ధర్మాన్ని నమ్ముకున్నాం, న్యాయంగా ఉన్నవాడు గొంతు ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. అది కానీ ఒక్క విషయంలో నేను కూడా కొంచెం ఫీల్ అయ్యా, మాతాజీ విషయంలో మీరు వాడిన భాష కొంచెం బాగాలేదేమో అనిపించింది. బాగాలేదు, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నా భాష బాగాలేదు, ఎట్ ద సేమ్ టైం ఆవిడ భాష బాగాలేదు కాబట్టి నేను ఆ భాష వాడాల్సి వచ్చిందని చెప్తాను నేను. ఎందుకంటే నేను డిఫెన్స్ చేసుకోవడం కాదు కానీ, సెల్ఫ్ డిఫెన్స్ కాదు కానీ, ఆవిడ ఏమందంటే ఆ వీడియోలో శివలింగం, లింగం అంటే అది లింగం అంటే అసహ్యంగా దరిద్రంగా అనిపిస్తుంది, కానీ శివలింగం మంచిదే, శుభమే. కిందంతా యోని, పైన ఒక లింగం. ఇదేంటిది మన శ్రీచక్రం అనేది, అది సాక్షాత్తు యోని స్వరూపం. ఇప్పుడు యోనిని తెలుగులో ఏమంటారంటే అది పచ్చి బూతు. మనం సంస్కృతంలో అలా అంటున్నాం అంతే. సంస్కృతంలో అనే భాష యోని అంటే అందంగా వినిపిస్తుంది అంతే ఆ మాట. లింగం అంటే అందంగా అనిపిస్తుంది. దాన్ని తెలుగులో చూసేటప్పటికి అది పచ్చి, మనం మాట్లాడుకుంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అది. దాన్ని మనం చెప్పేటప్పుడు సమాజంలో చెప్తున్నాను, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అన్నా చేసుకుంటా నేను. నువ్వు ఇంట్లో పూజ చేసుకుంటున్నావా, నిన్ను ఎవడు అడగడు. నువ్వు వీడియో పెట్టి మీడియాలో పెడితేనే అక్కడ ప్రాబ్లం వస్తుంది. నువ్వు యూట్యూబ్లోకి వచ్చావు, నేను నువ్వు అందరం ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటి, నువ్వు స్త్రీవి తల్లి, నువ్వు చెప్పేటప్పుడు నువ్వేదో ఇంత బొట్టు పెట్టుకొచ్చావు కాబట్టి నిన్ను ఇంట్రెస్ట్గా వింటారు ఎవరో మాతాజీయో స్వామీజీ. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో స్వామీజీని గౌరవించే సంస్కృతి ఉంది కాబట్టి మనం వింటాం. విన్నప్పుడు అసలే పసిపిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వృద్ధుల వరకు అత్యాచారాలు జరుగుతూ ఏదేదో జరుగుతున్న టైంలో నువ్వు యోనిలో లింగం ఇవన్నీ అంటే వినేవాడు వెర్రెక్కిపోతాడు అంటా నేను. వినేవాడు వెర్రెక్కిపోతాడు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడద్దు అని కొంచెం ఘాటుగానే, నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే
ఏదో ఇంతకు ముందు జీవితం మర్చిపోలేకపోతున్నావేమో, యథార్థానికి ఆవిడకి పెళ్ళయి భర్త పిల్లలు ఉన్నారట. నేనంటే ఆ డ్రెస్ చూసి నేను ఆవిడ సన్యాసి అనుకున్నా. దానికి నేను మనస్ఫూర్తిగా ఒక వీడియోలో చెప్పేసాను కూడా, ఇంతకుముందు ఇంటర్వ్యూలోనే నేను అన్నాను కూడా. నేను అలా అనుకోలేదు, ఆవిడ సన్యాసిని అనుకున్నాను, ఇంతకుముందు జీవితం గుర్తొస్తుందేమో, సంసారం గుర్తొస్తుందేమో అన్న, అది కూడా తప్పు కదా యథార్థానికి అని చెప్పి అన్నాను అనమాట. కాబట్టి కొన్ని విషయాల్లో ధ్వనించిన విధానం వేరుగా ఉంది. నేను నా ప్రవర్తన మీ మాటను బట్టి ఉంటుంది. మీరు నా మీద ఒక రాయి వేస్తే నేను ఒక రాళ్ళ గుట్ట వేసేస్తా, ఇదే చెప్తాను ఎక్కడికి వెళ్ళినా. సరే, ఎంత మార్షల్ ఆర్ట్స్ వస్తే మాత్రం మీరు భయపడకపోతే ఎలా అంటే అలాని కాదులేండి, కానీ సమాజం బాగాలేదండి, సమాజం పరిస్థితి బాగాలేదు. ఇలాంటప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జనంలోకి వెళ్ళే మాటలు 2009లో గరికపాటి గారు దరిద్ర నారాయణుడు అనేటటువంటి ఒక కామెంట్ చేసి దాని గురించి జనాల్ని నవ్వించడం కోసమని ఆయన కవి, ఆయన చెప్పినటువంటి మాటలు 2024లో, అంటే ఎన్నేళ్ళ తర్వాత, సుమారు 15 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి రచ్చ అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడో మనం మాట్లాడిన మాట ఎప్పుడుకో బయటికి రావచ్చు. కాబట్టి ఏంటంటే మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి తల్లి అని నేను చెప్పాను. దానికి ఆవిడ ప్రతి స్టూడియోకి వెళ్ళి, కనపడిన స్టూడియోకి అలా వెళ్ళడం, నా మీద ఇంటర్వ్యూ ఇవ్వడం, 15 స్టూడియో వెళ్ళడం. ఆ చిర్రావు నన్ను ఎలా తిట్టాడు, ఆయన వేద పండితుడు, నేను వేద పండితుని ఏంటి, నేనేదో డిగ్రీ వరకు చదువుకుని NITలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకుని ఏదో జాబ్ చేసుకుంటూ, దాంతో పాటుగా కుల వృత్తిగా వచ్చినటువంటి పౌరోహిత్యం చిన్నప్పటి నుంచి మా తాత దగ్గర నేర్చుకుని అసలు పౌరోహిత్యం మానేసా. 12 ఏళ్ళు అయింది నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత, అసలు మానేసా. కాబట్టి ఏంటంటే నేనేది ఏంటంటే, ఇప్పటికి మీరు వేదంలో చాలా విషయాలు మంచి బ్రహ్మాండం కోట్ చేస్తారు, డీకోడ్ అంటే చెప్పడం వరకు పెద్దలు చెప్పింది విని పుస్తకాలు చదువుతూ ఉంటాను కాబట్టి చెప్తుంటానండి. నేను చాలా సూక్ష్మమైన విషయాలు కూడా విన్నాను మీ దగ్గర నుంచి. తెలియాలండి జనాలకి. ఎందుకంటే ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం లేదా శంకరం ప్రతిగచ్చతి. ఆకాశం నుంచి కొన్ని కోట్ల చినుకులు పడతాయి కదా, కానీ ఆ పడిన చినుకులన్నిటినీ కూడా సగం భూమి లాగేసుకుంటుంది. మిగిలినటువంటివి పిల్ల కాలువలుగా, వాగులుగా, వంకలుగా వెళ్ళి, నదులుగా వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. అలాగే మనం ఏ మంత్రం చెప్పినా, ఏ నామం పలికినా, ఏ కీర్తన చేసినా సరే అవన్నీ కూడా అంత్యంగా సర్వదేవ నమస్కారం. మీరు ఏ దేవుడికి నమస్కారం చేసినా కేశవం విష్ణుమూర్తికే చేరుతుంది, శంకరం ప్రతిగచ్చతి శివుడి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మనం చెప్పడం ఏం లేదండి, మనం చెప్పడం వరకే. కాకపోతే వచ్చిన గొడవ ఏంటంటే, మనం మంచి చెప్తే మనకి 1,00,000 వ్యూస్ వస్తే, నోటుకు వచ్చినట్టు వాగేవాడికి మిలియన్ల వ్యూస్ వస్తాయి. ఇవాళ అలా ఉందండి, మీడియా అనేది అలాగ ఉంది. ఇప్పుడు మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, మీరు అడిగారు నన్ను, అయిపోయింది. నేను ఒకటి చెప్తాను, నా తర్వాత ఈ సీట్లో ఇంకొక ఆయన వస్తారు. సగం మీ మీడియా కూడా జాగ్రత్తగా ఉండాలంటాను. ఈవేళ ఏమైందంటే పొంగాలుగా ఛానల్స్ వచ్చేసి ఎవరో ఒకళ్ళు కూర్చుని ఇవాళ టార్గెట్, ఇవాళ కూర్చోవాలి, 5 వీడియోలు కావాలి, ఇవాళ అప్లోడ్ చేయాలంటే ఎవరో ఒకరిని కూర్చోబెట్టి, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని, హాఫ్ నాలెడ్జ్ కానీ 0 నాలెడ్జ్ వాళ్ళని కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, నోటుకు వచ్చింది అలా మాట్లాడుతున్నారు. ఈ యూట్యూబ్ చూసేవాడికి ఏదో ఒకటి కనపడుతుంది, అది నిజం అనుకుంటాడు. ఇప్పుడు చిర్రావురు గారు తెలిసిన వాడు చిర్రావురు గారు నమ్ము, చాగంటి ఆయన తెలుస్తుంటే చాగంటి ఆయన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు ఏమీ తెలియని వాడు ఏం చేస్తాడు, ఏదో ఒకటి కనపడి, ఏ మొక్క లేని చోట ఆమదం మొక్కే మహావృక్షం అట, అలా తయారైపోయిందండి పరిస్థితి. దానికి మనం ఏం కొద్ది రోజులు మావిడ రోజు ఇంట్లోని వస్తువులను చెస్ బోర్డుల మీద అవి జరుపుతాం కదా, అలా జరుపుతుండేది. ఇవాళ వచ్చి బీరు ఇటు పెట్టు అనేది, బంచం ఇటు పట్ట. ఇది నాకు అర్థం కాలేదు, ఏం చేస్తున్నావే నువ్వు అంటే అప్పుడు తెలిసింది ఈ పరిహారాల ఎఫెక్ట్ ఇదంతా. ఇంట్లోని వస్తువులు చిందరవందరూ చేసేసి ఒకటి పట్టుకెళ్ళి లోచాడు. ఒక ఆయన ఏం చెప్పాడు ఈ మధ్యన, గ్యాస్ పక్కన ఆగ్నేయంలో దీపం పెట్టన్నాడు. గ్యాస్ రెగ్యులేటర్ ఉంది అక్కడ, దాని పక్కన ఆవిడ దీపం పెట్టింది. నేను ఒకళ్ళింటికి వెళ్ళి, ఏంటమ్మా అక్కడ పెట్టేవేంటి అన్న, ఆగ్నేయ దీపం పెడితేటండి సాయంత్రం పూట ఐశ్వర్యం అట ఒక ఆయన చెప్పాడు. నేనన్నానమ్మా ఆగ్నేయ దీపం అంటే అసలు ఏంటో తెలుసా అన్న. ఆగ్నేయం పూట పెట్టేది, ఆగ్నేయం మూల పెట్టే దీపం కదండి. కాదమ్మా, మరి దానికి ఏం అర్థం చెప్పారో గురువు గారు తెలియదు. మా చిన్నప్పుడు నేను పెద్దల అగ్రహారాల్లో వీటిలో పెరిగిన వాడిని కదా, మా చిన్నప్పుడు మా నానమ్మ తాతయ్య మాట్లాడుకునే మాటలే నేను ఇప్పుడు చెప్పే మాటలు. నేను మా నానమ్మ తాతయ్య దగ్గరే పెరిగా, అదృష్టవంతులు, గోదావరి జిల్లాలో. కాబట్టి మాకు సామెతలు ఎక్కువే, ఆచారాలు ఎక్కువే. మీ సామెతలు అయితే కడుపుబ్బ నవ్వాలి, ఇంకా మీరు మాట్లాడే సామెతలు ఏదైనా తెలియాలండి అందరికి. అయితే వాళ్ళు ఏమనుకునేవారు, ఏమయ్యో అనేది ఆవిడ, మా నానమ్మ గారు ఏమయ్యో అనేది. ఏంటనేవాడు ఆయన, పలానా సుబ్బారావు గారి ఇంట్లో ఆగ్నేయ దీపం పెట్టారట. ఆగ్నేయ దీపం ఎవరు పెట్టారు అని వాళ్ళ ఆవిడ పెట్టిందిట. అంటే అర్థం ఏంటంటే సుబ్బారావు గారి ఇంట్లో ఎవరు చనిపోయారు వాళ్ళ ఆవిడ చనిపోయింది. ఆగ్నేయ దీపం పెట్టడం అంటే వాళ్ళ ఇంట్లో చావు వచ్చింది. ఇండైరెక్ట్ గా అలా చెప్పుకునేవారు. ఇది శాస్త్రంలో ఉందని నాకు తెలియదు.
ఆగ్నేయ దీపం వాళ్ళ ఇంట్లో ఎవరు పెట్టారంటే వాళ్ళు ఆవిడే పెట్టిందిట. ఆగ్నేయ దీపం పెట్టడం అంటే ఇంట్లో ఎవరో చనిపోవడం, ఎందుకంటే శరీరం అగ్నిలోకి వెళ్ళిపోయేది, కాబట్టి ఆగ్నేయ దీపం. ఊరికి ఈశాన్యం, ఊరికి ఈశాన్యం ఏంటి? శ్మశానం. ఊరికి ఉత్తర ఏదో పాట కూడా ఉంది కదా, ఊరికి ఉత్తరం తూర్పు మధ్యలో ఉండే ఈశాన్యం, ఊరికి ఈశాన్యం. ఈశాన్యం బహిర్దేశ అరిష్టనరసనమస్తు అని చదువుతూ ఉంటాం. ఈశాన్యంలో ఇంటికి ఈశాన్యం పూజ గది, ఊరికి ఈశాన్యం శ్మశానం. కాబట్టి కొన్ని పదాలు మనం ఈ మధ్యన ఏదో నోటు వేసినట్టు చెప్తున్నారు కానీ వాటి వెనకాల చాలా అర్థం ఉంటుందండి. ఆవిడ అలా పెట్టింది, ఆగ్నేయ దీపం పెట్టింది. ఆ వేడికి రెగ్యులేటర్ అంటుకుని ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత? ఈ చెప్పిన ఆయన ఏమన్నా వచ్చి వాళ్ళ కష్టాలు, వాళ్ళ పిల్లలకి కష్టాలు తీరుస్తాడా? ఆ ఇల్లుని ఏమన్నా కాపాడతాడా? ఈ మధ్యనండి నోటు వచ్చినట్టు చెప్పడం బాగా ఎక్కువైపోయిందండి. చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్లే, పెద్ద పెద్ద పండితులే. అది మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. విమర్శిస్తేనేమో గుంపు కింద వచ్చి పడిపోతున్నారు మీద కామెంట్ల రూపంలో. ఏం చెయ్యాలి? నిజంగా పరిహారాల బెడద అయితే చాలా ఎక్కువ అయిపోయింది. బెడద కాదండి, ఇది ఒక మిడతల గుంపులో తయారైంది. సీరియస్ గా ఏదో చేయాలి నిజంగా. అవునండి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేను చాలా వార్నింగ్లు ఇచ్చి చేసినా సరే పెద్ద పెద్ద వాళ్ళు తగ్గించుకున్నారు కొంత, కానీ కొత్తగా వచ్చేవాళ్ళు, మన గురించి తెలియని వాళ్ళు, మన వీడియో చూడేవాళ్ళు వాళ్ళు చెప్పుకుంటూనే పోతూనే ఉన్నారు. ఒక ఆవిడ మన వీడియో పెట్టి దీపావళి గట చెప్పేదండి, దీపావళి రోజు ఏం పూజ చేయాలి, ఏం స్లోగన్ నేను చెప్తే నాకు 2 లక్షల వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. ఆవిడ ఏం చేసింది, ఒక గాజు పాత్ర ఒకటి తీసుకుని దీపావళి రోజున ఇందులో నీళ్లు పోయండి అండి. నీళ్లు పోసింది, దాంట్లో ఒక గోల్డ్ చైన్ వేసింది. వేసి దీపావళి సాయంత్రం 5 గంటలకి వేయండి, ఇందులో 7 గంటలకి గోల్డ్ చైన్ తీసి మెడలో వేసుకుని నీళ్లు తాగేసేయండి, లక్ష్మి కలిసి వస్తుందంటే 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఆవిడకి. ఇంకేం చేయాలి చెప్పండి? ఏమనాలి ఇక? జనాలు ఏమంటాం? వాళ్ళకి ఏముంది? ఇదివరకు అంటే 250 రూపాయలు పెట్టి 1 GB కొనుక్కుంటే దాన్నే నెల మొత్తం వాడుకునేవాడు. ఇప్పుడు రోజుకి 3 GB 4 GB వస్తే విలువ లేకుండా అయిపోయిందండి. అప్పుడే బాగుంది అనిపిస్తుంది నాకు. జనాల చేతిలోకి మరీ ఎక్కువ వెళ్ళిన ప్రమాదమే. అంతే కదా, ఎన్ని అందుబాటులో ఉన్నాయి వీడియోలు, ఎన్ని. అసలు పిల్లల వీడియోలు చూస్తుంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. ఇంట్లో పిల్లలు సెల్ ఫోన్లు గుంజుకుంటూ ఉంటాను. కరెక్ట్. వాళ్ళు బెదిరిస్తున్నారు, త్రో అవుట్, మీ చేతిలో ఫోన్ ఉందంటే త్రో అవుట్ అంటూ ఉంటారు. విసిరేస్తా బయటకి అని చెప్తాను. అయినా సరే నేను లేని టైం చూసి చేస్తుంటారు వాళ్ళు. అలా అయిపోయిందండి పరిస్థితి. మనం ఏం చేయలేని పరిస్థితి, చెయ్యి దాటిపోయింది. పరిహారాల పేరుతో ఆధ్యాత్మిక గోండాగిరి నడుస్తోంది. ఇది ఒక గోండాగిరి అండి. ఇది పలానా రోజు అది ఇది చెయ్యకపోతే ఇంక అయిపోయింది. పక్కావిడేమో ఇగో చూసావా మేము చేసుకుంటున్నాం, రేపొద్దున మీరు చేయట్లేదే, మీరు చేసుకోవట్లేదు అంటే అయ్యో పక్క ఆవిడ చేసి ఆవిడ కోర్టులో వచ్చేస్తే నేనేమన్నా మిస్ అయిపోతానేమో అని ఈవిడ మొదలెడుతోంది. చివరికి ఒక ఆవిడ ఉంటుంది, మీ పాత బట్టలు కనుక ఎవరికైనా ఇచ్చారంటే నాశనం అయిపోతారు, వాళ్ళు ఎదిగిపోతారని చెప్పింది. నేను చూసి తర్వాత అసలు బుద్ధి ఉందా లేదా, ఎవడిలా చెప్పింది, మీ పనికిరాని బట్టలు ఏమన్నా ఉంటే చిరుగులు లేకుండా శుభ్రంగా కూడా ఉతికి శుభ్రంగా ఇవ్వండి అంటే అందరూ అవునని చెప్పంటే తర్వాత ఆవిడ మళ్ళీ ఇంకో వీడియో చేసి చుట్టాలకి ఇవ్వద్దానని బయట వాళ్ళకి ఇమ్మన్నా అని మళ్ళీ చెప్తోంది. మాట మార్చేసింది. అలా అయిపోయిందండి పరిస్థితి. నోటికి ఎంత వస్తే అంత. నాలా తగులుకునేవాడు ఎవరు లేకపోతే అండి చాలా ప్రమాదమే రాబోయే రోజులు. ఆధ్యాత్మిక గూండాగిరి ఇదంతా కూడా. ఆధ్యాత్మికంగా మీరు చెయ్యకపోతే ఇంకా ప్రతి వాళ్ళు ఇదే చెప్తున్నారు. ఒక ఆయన చెప్తాడు, బగళాముఖి ఆవిడ పూజ చేసుకోకపోతే కనుక చాలా డేంజరు, ఆవిడ పూజ చేసుకుని గదతోటి మీ శత్రువుల పళ్ళు రాళ్ళగొట్టేస్తుంది అంటున్నాడు. తప్పు చేస్తే దుడ్డు కర్ర చేసిన ఆవిడ మీ పళ్ళు రాళ్ళగొడుతున్న ఆ విషయం మీకు తెలియదు కదా. కాబట్టి ఇది ఒక జనాలు ఒక రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, ట్రాన్స్ లోకి. దాన్ని అలా తీసుకెళ్తున్నారు జనాల్ని. కరోనా తర్వాత మరీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇప్పుడు మన దేశానికి, మన రాష్ట్రాలకి, మన సమాజానికి పట్టినటువంటి చీడ ఏంటంటే కరోనా కంటే పెద్ద చీడ ఆధ్యాత్మికమే. కరెక్ట్. డివోషనల్. ఈ స్వప్న వైట్ల కదా అమ్మాయి పేరు, ఒక అమ్మాయి పాపం, ఆమెను కూడా గట్టిగా టార్గెట్ చేసి ఆమె మామూలుగానే చేస్తుంది. అవును, అన్ని పాపాలు ఏం చేసింది, మీరు తిట్టే అంత అంటే పాపాలు చేసిందని కాదు, కానీ యాక్చువల్ గా దాని గురించి నాకు మిక్స్డ్ టాక్ అంటారు చూసారా, మిక్స్డ్ టాక్ వచ్చింది. యథార్థానికి ఏమైందంటే నేను సనాతన ధర్మం అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్ నాకు. గత 10 ఏళ్ళ నుంచి ఒగ్గబట్టుకుని ఎంతసేపు ఒక మాట పొల్లు పోకుండా చెప్పుకుంటూ వచ్చా. కాకపోతే లోపల ఒరిజినాలిటీ అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది ఎప్పుడు బయటపడాలి చూస్తూ ఉంటుంది. అలా నెమ్మదిగా అవుతూ ఉండగా ఒకసారి ఆవిడ ఏదో దీపం వీడియో చేసి చేతికి గాజులు వేసుకోకుండా, జడ వేసుకోకుండా, మెడలో తాళిబొట్లు లేకుండా చేసేటప్పుడు కొంచెం అప్పటికే నేను వార్నింగ్లు ఇస్తున్నా జనాలకి, మీరు చెయ్యాలి. నేనేం చేశాను, ఆవిడకి వార్నింగ్ ఇచ్చేసే, వార్నింగ్ వీడియో ఇచ్చేస్తే నేను ఏమనుకుంటాను, ఎవరన్నా చేయగానే సరే రండి తప్పకుండా చేస్తాను అని చూస్తా. ఒక 3-4 రోజులు చూశాను. ముందే మెసేజ్ పెట్టి ఏంటమ్మా ఇలా చేస్తాను మెసేజ్, వాళ్ళు చూసుకోలేదు. 3-4 రోజుల తర్వాత నేను డోస్ పెంచేశాను. ఆవిడ ఏం చేసింది, ఆమె ఒక రాయి వేసినట్టుగా ఒక చిన్న వీడియో చేసింది. నేనేంటి మీకు తెలుసుగా, ఆవిడ ఒక రాయి వేస్తే రాళ్ళ గొట్ట మొత్తం వేసేస్తా కదా, ఇంకా దొరికినట్టుగా వేసి పడేసాను అనమాట. నాకు ఎందుకంటే
మీరు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేయడం సహజం అండి. అవును. ఇప్పుడు అమ్మ ఉంది, ఇప్పుడు వారాహిదేవి పూజలు చేస్తారు. చాలా మంది అంటారు వారాహిదేవి పూజ ఇంట్లో చేసేసుకోండి, సాత్వికంగా చేసుకోండి అంటారు. వాళ్ళు పవర్ఫుల్ దేవతలు. ఒక ట్రాన్స్ఫార్మర్ పట్టుకొచ్చి మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు మీరు? మీ ఇంటికి ఎంత కావాలో అంతే, ఒక సర్వీస్ వైర్ చాలు మీకు. మీ ఇంటికి ట్రాన్స్ఫార్మర్ పెట్టి వచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఏంటి అంటే సాత్వికంగా చేసుకోవచ్చు అని చేసేస్తూ ఉంటారు. నేను అలా చెయ్యొద్దంట. అలా వద్దాము. ఉన్న దేవుడు సాత్విక దేవతలు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఈ రాముడు కృష్ణుడు కూడా ఎంతో చేసిన తర్వాతే ఈ పవర్ఫుల్ దేవతలు వాళ్ళకి అందుబాటులోకి వచ్చారు. కాబట్టి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి అంటారు. ఆవిడ కూడా వారాహిది అమ్మే కదండి, నాకేం అవ్వలేదు, నేను 10 ఏళ్ళు చేస్తున్నానంటే నీ టైం బాగుంది. దరిద్రాలు ఎప్పుడు పడతాయో తెలుసా? నీ టైం బాగున్నప్పుడు అన్నీ ఒకసారి పడతాయి. ఏలినాటిసేని అంటారు. ఏలినాటిసేని మొత్తం ఎప్పుడు పీడించదు మిమ్మల్ని. మీ మిగిలిన గ్రహాలు ఎప్పుడైతే డల్ అవుతాయో అప్పుడు ఏలినాటిసేని మిమ్మల్ని కాస్త పీడిస్తుంది. ఆ విధంగా ఆవిడ అమ్మాయి కదా అంటే అమ్మ లలితా పరమేశ్వరి, వారాహిదేవి పిన్ని, తల్లి తల్లే కదంటే. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే దశ మహావిద్యలు. అవునండి. ఇవి వారాహి అమ్మవారు, బగలాముఖి, ఇట్లా ఎన్నున్నాయో. దశావతి తెలుసు కదా, 10 మంది వాటికి సంబంధించిన పూజలు ఇప్పుడు రాష్ట్రంలో అల్లకల్లలో నడుస్తుంది. మీరు అప్డేట్ కాలేదా, లేదంటే వాళ్ళు ఎక్కువ అప్డేట్ అయ్యారా? వాళ్ళు ఎక్కువ అప్డేట్ అయ్యారు కొన్ని విషయాల్లో. అది కూడా చెప్తాను ఇప్పుడు. అయితే చేసేటప్పటికి నేను తల్లి బిడ్డల్ని తప్పు చేసిన అంటే నేను అంట, తల్లి బిడ్డని తప్పు చేసే చిన్న పిల్లలు చేస్తే తప్పు అనుకోదు. ఒక వయసు వచ్చేసిన తర్వాత మీరు తప్పు చేస్తే తల్లి ఊరుకుంటుందా, ఒకటి అంటిస్తుంది అని చెప్పి అంటా అన్నమాట. అలా 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 మాట మాట పెరిగిపోయింది. ఈ లోపల ఆవిడ ఎవరితోనో కలిసి వేరే ఆవిడతో గోశాల చేస్తుండడం, ఆవిడేదో వీడియో మాట్లాడడం, దాన్ని నేను పట్టుకోవడం, చిన్న పాయింట్లో పట్టుకుని నేను రివర్స్ అవ్వడం, ఆవిడేమో ఈవిడ్ని బ్లేమ్ చేయడం. యథార్థానికి స్వప్న వైట్ల ఫెయిర్. అవును, అదే అంటున్నా. ఫెయిర్ ఆవిడేంటి ఈవిడ్ని బ్లేమ్ చేసింది. తర్వాత ఆ విషయం నాకు అర్థమైంది. నేను ఇవన్నీ చేసేసిన తర్వాత ఆ వేరే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి తెలిసిన తర్వాత నేను స్వప్న నేను కలిసాము, మాట్లాడుకున్నాం ముఖాముఖి. తప్పకుండా ఒకరికొకరు సహకారం చేసుకుందాం అమ్మ అనుకున్నాం. తర్వాత కూడా ఆవిడ గాజులు వేసుకోవడం నాకేం వేసుకోవడం ఇబ్బంది కాదండి, నేను ఫస్ట్ షూటింగ్లకి వెళ్తా కదా, షూటింగ్ మార్చడం కష్టం, ఇంట్లో చీర కట్టుకుని చేయడం అంతా నాకు ఇబ్బంది ఏం కాదు, కానీ 10 పనులు ఉన్నాయి కదా అని చెప్పడం. నేను సరేనమ్మా నువ్వు ఇంట్లో ఎలానా చేసుకో, వీడియోలో మాత్రం కాస్త జాగ్రత్త అమ్మా అని చెప్పడం. మా మధ్య సుహృద్భావంగా నడుస్తోంది. కాబట్టి కేసు కూడా పెట్టింది, చిన్నదేదో పెట్టారు. తర్వాత అదంతా కూడా క్లియర్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు, అదంతా క్లియర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాము, మాట్లాడాం. ఆ అమ్మాయి నా మీద ఇబ్బంది పెట్టడం, నేను ఆ అమ్మాయి మీద చేయడం. తర్వాత విచిత్రం ఏంటంటే ముఖాముఖి మాట్లాడుకున్నంతసేపు ఇవన్నీ కూడా చాలా నడిచాయి. కానీ తర్వాత ఏమైంది, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. నా సోదరు ఇలాంటిది అని నేను అన్నాను, మా అన్నయ్య గారే మీరని చెప్పి ఆవిడ వీడియో చేస్తే బాగుండేది. చేద్దాం, త్వరలో చేద్దాం. ఎందుకంటే ఇంకొన్ని క్లియరెన్స్ అవ్వాల్సిన ఉన్నాయి. ఎందుకంటే నేను ఆ అమ్మాయి మీద బ్లేమ్ చేశా కదా. అవతల వైపు ఒక ఆవిడ ఉంది, ఒక మాతాజీ, ఇంకో మాతాజీ. ఈ మాతాజీలది ఇప్పుడంతా రాజ్యం నడుస్తోంది. మాతాజీలు పితాజీలు ఎక్కువయ్యారు మనకి. కాబట్టి ఇదంతా క్లియర్ అయిన తర్వాత తప్పకుండా మేము ఎదురుపడి ఒక వీడియో చేస్తాం. అందులో చూస్తూ ఉండండి కనకధార అండ్ చదువుతూ ఉండండి. సో మామూలుగా రెగ్యులర్ భాషలో కనకధార అని నాకు వచ్చేస్తుంది, కానీ ఒత్తి పలకొద్దు, నేను ఇలాగే ఉండాలని కాదు. ఇది కదా నేను కోరుకున్నది, పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి, జయం. ఒకటే అంటానండి, ఆ అమ్మాయితో నేను ఒకటే చెప్పా, అమ్మాయి నీకు నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదు, కానీ ఆధ్యాత్మికత విషయంలో మాత్రం కొంచెం నాకు ఇబ్బంది ఉంది నువ్వు చేసేదాని వల్ల. కాబట్టి కొంచెం సరి చేసుకుంటాను ఒక పద్ధతికి అలవాటు పడిపోయా నేను. కాబట్టి ఆ సరి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి అని చెప్పి అమ్మాయింది. అవతల వైపు ఈవిడ ఎవరి వల్లనైతే బ్లేమ్ అయిందో ఆవిడ విషయం కూడా కొంచెం క్లియర్ అయ్యాక అన్ని చేద్దాం అనుకున్నా. నాకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదు. అమ్మవారి టార్గెట్ పెట్టారా లేదా? నేను టార్గెట్ పెట్టలేదు, అమ్మవారికి వదిలిపెట్టేశా. అపరాజితాదేవికి వదిలేసాను నేను, అమ్మవారికి ఆవిడే తీసుకొచ్చి పారేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. నేను ఎవరి మీద అయితే టార్గెట్ చేశానో వాళ్ళే పరిగెత్తుకుని నాకు దొరుకుతారు వచ్చి. నేను టార్గెట్ చేసినప్పుడు వాళ్ళే నా దగ్గరికి వచ్చి దొరుకుతారు అనమాట. ఇంకెవరినది మీ శత్రువుల లిస్టు? ఇంకొక 4-5 ఉన్నట్టున్నారు కదా ఉన్నారంటారా? అంటే నేను ఎవరైనా శత్రువులు అనుకోవాలి కాదు, పోనీ వాళ్ళు ప్రక్షాళన చేసే క్రమంలో ఉన్నారు మీరు. అంటే అది పెద్ద లిస్ట్ ఉందండి, చాలా పెద్ద లిస్ట్ ఉంది. కానీ ఏమవుతుందంటే జనాలు ఒకటి మొదలెడుతున్నారు, ఏమండి మీలో మీరు ఇలా చేసుకుంటే హిందూ ధర్మం పలసనైపోయి వేరే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు అంటే, వేరే వాళ్ళు మన కామెంట్ చేస్తారని గొడవ పడుతున్నారు. చాలా మంది కామెంట్లు పెడుతుంటారు. ఏంటంటే ముందు మన ఇంటి ప్రక్షాళన చేసుకోకుండా, మన ఇల్లు ఊడ్చుకోకుండా బయటికి ఏం వెళ్తామని నేను అంటే. సార్ ఇప్పటికే చాలా మంది వల్ల ఇప్పుడు అఘోరి మొన్న చూసాం. అవునండి. అంటే హిందూ ధర్మం అంటే ఇంతేనా
అని నవ్వుల పాలయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు కొన్ని. అవునండి. వీటిని అడ్డుకట్ట వేసి మనం నిజంగా మీరు చేస్తున్న ప్రక్షాళనకి మీకు శతకోటి వందనాలు నిజంగా చెప్తున్నా. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మన అఘోరీ విషయంలో మీరు తీసుకున్న స్టాండ్ కూడా మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక ధైర్యంగా వెళ్ళి అవతల సబ్జెక్ట్ ఏంటో మనకు తెలియదు, సబ్జెక్ట్ పవర్ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఒక పవర్ తెలిస్తే, లోతు తెలిస్తే దిగచ్చు. లోతు తెలియకుండా దూకడం అనేది చాలా, అంటే మీరు చేసిన తర్వాత చాలా మంది ఇంకా అదే వెంటబడ్డారు కూడా మీరు చేసిన తర్వాత, మిమ్మల్ని ఫాలో అయ్యారు. కాకపోతే నేను అనేది ఏంటంటే హిందుత్వం అంటే మీరు హిందుత్వం అని గూగుల్లో కొట్టండి, మీకు వచ్చే ఫోటోలను అఘోరీలు భయంకరమైన అసలు హిందుత్వం అది కాదు. అసలు అఘోరీలు బయటికి ఎందుకు వస్తారండి? ఇలా విస్తలవిడిగా ఎందుకు చేస్తారండి? అసలు రోడ్ల మీద ఇలాంటి చికాకులు ఎందుకు చేస్తారు వాళ్ళు? వాళ్ళు అఘోరీలు అంటే వాళ్ళు నాగసాధువులు అంటే వాళ్ళు వేరే, వాళ్ళ సెక్షన్ వేరు, వాళ్ళు పరమ పూజ్యులు, వాళ్ళు సాక్షాత్ శివస్వరూపాలు. ఇలాంటి చిల్లర గొడవలు చేయరు వాళ్ళు. కాబట్టి ఏంటంటే మనం కూడా మన ఒక వీడియో చూసా, ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదిస్తారు, దండాలు పెట్టడం, అవి చూస్తున్నాను అనమాట. జనాల్లో ముందు మార్పు రావాలండి, ప్రజల్లో మార్పు రావాలి. కాబట్టి ఏంటంటే హిందుత్వం అంటే ఒక రకమైనటువంటి భయం అనేటటువంటిది ప్రపంచానికి తెలిసిపోయింది. ఏది వాళ్ళకి తెలియదు. గూగుల్లో హిందూ అని కొడితే మీకు వచ్చేవన్నీ కూడా భయంకరమైన ఫోటోలు వస్తాయి, భయంకరమైన మ్యాటర్ వస్తుంది. అది మారాలి ముందు. మన హిందూ ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ప్రపంచంలో ఏ మతాలు లేని టైంలో, ఏ ధర్మాలు లేని టైంలో మనది ప్రపంచంలో బట్టలు కట్టుకోవడానికి కూడా తెలియకుండా తిరిగేటటువంటి జనాలు ఉన్న టైంలో మనం పట్టు పీతాంబరాలు కట్టుకుని తిరిగాం. బ్రహ్మాండమైనటువంటి సంస్కృతులన్నీ కూడా మన దాంట్లోనే ఉన్నాయి. ఈజిప్షియన్ సంస్కృతి గురించి చెప్తాం. అదే టైంలో మన వారణాసి ఎంత పురాతనమైందండి, హరప్ప మొహంజదారు. మనం ఎంతసేపు కూడా సుమేరియన్ మయన్ సంస్కృతి అని చెప్తాం, కానీ అంతకంటే గొప్ప సంస్కృతులు మీ మతాలేవే రాకముందు మన ధర్మం ఉంది కదా. అది నేను చెప్పేది. కరెక్టే సార్. అయితే నాది ఒక చిన్న బాధ ఏంటంటే, ముస్లింలు వాళ్ళ మతాన్ని చక్కగా కాపాడుకుంటారు, క్రిస్టియన్స్ అద్భుతంగా కాపాడుకుంటారు. హిందూ అనేసరికి అది మతమే కాదు ధర్మం అని ఒకరు అంటారు. హిందూ మతం కాదు ధర్మం అంటారు. దాన్ని కాపాడే వాళ్ళే కనబడరు మనకి. దాని పరిరక్షణకు ఇలాంటి కొన్ని పీఠాలు ఇలాంటి ఉండొచ్చు కాదు, కానీ అవి సామాన్యులకు దగ్గరగా ఉండవు ఆ పీఠాలు ఏవి. అవునండి. ఎట్లా మరి హిందూ ధర్మం నేను చూస్తుంటే నాకు చాలా బాధ కలిగించే అంశం ఏంటంటే, మెల్లిమెల్లిగా క్రిస్టియన్స్ దేశాధిపతులు అవుతున్నారు, రాష్ట్రాధిపతులు అవుతున్నారు. మెల్లిమెల్లిగా హిందుత్వం అనేది మైనారిటీ దశగా మారిపోయింది. ఆల్రెడీ ఈ దేశంలో 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు. అవునండి. ఈ దేశంలో ఎట్లా మరి దీని పరిరక్షణకి ఏం చేస్తారు? ఇట్లా మీలాంటి వాళ్ళు కొందరే ఉన్నారు. ఎట్లా? మాలాంటి వాళ్ళని చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అండి. ఫండ్స్ కావాలి ఫస్ట్, దాన్ని ఏదైనా చేయాలి. ఇప్పుడు ఉదాహరణ మీకు ఒక మాట చెప్తా. అంటే నేను చదివాను, ఎప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం చదివాను ఎక్కడో న్యూస్ పేపర్లో, యూరోపియన్లు అమెరికా ఖండం మీద అడుగు పెట్టినప్పుడు అది అమెరికా అని వాళ్ళకి తెలియదు, దాన్ని కూడా ఇండియానే అనుకున్నారు వాళ్ళు. ఇండియా వెళ్దామని బయలుదేరారు ఐరోపా నుంచి. వాళ్ళు ఇండియా వెళ్దామని బయలుదేరి దారి తప్పి అమెరికాలో అడుగుపెట్టి అక్కడ ఉండే వాళ్ళని చూసి రెడ్ ఇండియన్లు అన్నారు. వాళ్ళని ఎర్రగా ఉండే ఇండియన్ రెడ్ ఇండియన్స్ అన్నారు. అది కూడా ఇండియా అనుకున్నారు వాళ్ళు. అనుకుని అక్కడ అడుగుపెట్టి వాళ్ళు వెళ్లే సమయానికట ఆయన చెప్పారు, వెళ్ళారు, అక్కడ కలిశారు. తర్వాత అక్కడ ఉండే రెడ్ ఇండియన్లు మైనార్టీలు అయిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి అమెరికన్స్ మొత్తం యూరోపియన్లే, యూరోపియన్ వారసులే అక్కడ ఉన్నారు. అసలు రెడ్ ఇండియన్లో మూలవాసులు లేరు అక్కడ. అలాగే ఏమైందంటే అండి, ఒక మూలవాసి వాళ్ళ లీడర్ చెప్పాడు అన్నమాట, యూరోపియన్లు మా ఖండం మీద అడుగు పెట్టినప్పుడు వాళ్ళు బైబిళ్ళు పట్టుకుని వచ్చారు, చేతులతో బైబిళ్ళు పట్టుకుని వచ్చారు. వాళ్ళ దగ్గర బైబిళ్ళు ఉండేవి, మా దగ్గర పొలాలు ఉండేవి, మొత్తం భూమి ఉండేది. వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ని మా చేతిలో పెట్టారు. కళ్ళు మూసుకోండి అన్నారు, ప్రార్థన చేస్తామన్నారు. మేము కళ్ళు మూసుకుని తెరిచే లోపల వాళ్ళ బైబిళ్ళు మా చేతిలో ఉన్నాయి, మా భూములన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. నిజంగా ఎంత అర్థం ఉందో చూడండి దాని వెనకాల. కాబట్టి వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా సరే ముందు బైబిల్తో, వాళ్ళు చివరికి నరమానవులు ఎవరో వెళ్ళలేనటువంటి కాంటినెంటల్ ద్వీపాలు ఉంటాయి చూసారా కొన్ని, అలాంటి చోట కూడా వెళ్ళారు వాళ్ళు. నరమాంసం తినేవాళ్ళు మన ఇక్కడ ఉంటారు, అలాంటి వాటిలో కూడా వెళ్ళి ప్రచారం చేయడానికి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎంతకన్నా తెగిస్తారు. వాళ్ళు చేసింది ఏంటంటే, ఏ దేశం వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు చేసే చర్చిలు కడతారు, జైళ్లు కడతారు. మీరు గమనించండి, యూరోపియన్లు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ చర్చిలు జైళ్లు. చర్చి ముందు వాడిని మానసికంగా లొంగ తీసుకుంటారు చర్చి పేరుతో. రెండోది, వాడు లొంగలేదనుకోండి వాడి మీద కేసు పెట్టి కోర్టుకు లాగి జైల్లో వేస్తారు. ఈ రెండే వాళ్ళు చేసినవి. మూడోది ఉందండి ఒకటి, అదేంటంటే మీ పిల్లల్ని మేము చూసుకుంటామని స్కూళ్ళు కడతారు. వాళ్ళు కట్టినన్ని స్కూళ్ళు
వాళ్ళు పెట్టిన హాస్టల్స్ ఎవరు పెట్టారు చెప్పండి? మనకి మిషనరీస్ ఉన్నాయి కదా, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి మనకి హిందువులకి చెప్పండి? లేదు కదా. ఉన్నా కూడా ఎంతసేపు ఎక్కడో ఉంటుంది. వాళ్ళు అలా కాదండి, మీ ఇంటి పక్కనే ఉంటుంది ఒక స్కూల్. మా ఇంటి పక్కనే ఉంది ఒక పెద్ద చర్చి స్కూలు హాస్టల్, ఫ్రీ చదువు. మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళాలంటే వాళ్ళే మీకు ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. అదే మీరు హిందుత్వంలోకి రావాలంటే మీరు మాకు డబ్బులు కట్టాలి, పూజ చేయించుకున్నందుకు కట్టాలి, నేను మీ ఇంటికి వస్తే కట్టాలి, ఆస్ట్రాలజీ చూసినందుకు కట్టాలి, మీరు పూజ చేయించుకోవాలంటే కట్టాలి, మీరు స్కూల్కి కట్టాలి, మీరు చచ్చినా సరే శ్మశానానికి కట్టాలి. క్రిస్టియన్స్ అదేం లేదే, వాళ్ళే ఎదిరిస్తారు మీకు. కాబట్టి ఏంటంటేనండి, వాళ్ళతో మనం పోల్చుకోలేం. వాళ్ళకున్నటువంటి అధికార సంపత్తి కానీ వాళ్ళకున్న ఆర్థిక సంపత్తి కానీ మనకు లేదు. యూరోపియన్ యూనియన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనే అసోసియేషన్లో ఒక అసోసియేషన్ వాళ్ళ అమ్మాయి నాకు ఫ్రెండ్గా ఉండేది. ఆన్లైన్లో ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అనమాట, కొన్ని కోట్ల యూరోలు మాకు వస్తాయి, దశమ భాగాలను తీసేస్తారు. మన ఇండియాలో దశమ భాగం ఏముందండి నా మొహం. వాళ్ళు అలా కదా, మన వాళ్ళు వచ్చిన ఆదాయంలో బంగారం మీద పెడతారు. ఫారినర్స్ బంగారం మీద పెట్టరంటే ముందు సగం చర్చికి వేస్తారు. మనం 10%, వాళ్ళు 50% చర్చికి ఇచ్చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు బంగారాల మీద ఆశ లేదు, వాళ్ళకేం లేదు. ఒక ఇల్లుండి ఇంట్లో సరిపడా 4 రూపాయలు ఉండి తర్వాత ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి చాలట, అయిపోయినట్టే. వాళ్ళు వీకెండ్స్లో వెళ్తారు, ఎక్కడికైనా సరదాగా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడానికి సరిపడా డబ్బులు ఉండి మిగిలినవన్నీ చర్చికి ఇస్తారు. అలా నడిచినటువంటి ఇప్పుడు మన వాళ్ళు ఏదో అక్కడ చర్చిలన్నీ బార్లు అయిపోతున్నాయి, అపార్ట్మెంట్లు అయిపోతున్నాయి అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అలా ఉంది, కానీ యథార్థానికి ప్రపంచం మొత్తం క్రైస్తవం నెమ్మదిగా కబళించుకుంటూ వెళ్తుంది. మనం ఇప్పటికైనా మేలుకోకపోతే ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలు ఎన్ని ఉన్నాయండి? లక్షల ఆలయాలు కదా. మన దేశంలో ఒక ప్రార్థన చేయనటువంటి చర్చ్ ఒకటైనా ఉందా చెప్పండి? లేదు. ప్రతి ఆదివారం సండే స్కూల్ మా ఇంటి పక్కనే ఉంటుంది, ఓ మైక్ ఎట్టుకుని. వాళ్ళు అలాగా వాళ్ళు చిన్న పిల్లల్ని గ్రాప్ చేస్తారండి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, క్రైస్తవంలో ముందు చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేస్తారు. మన పిల్లలు మనం ఏమనుకుంటాం, మా పిల్లలు బొట్టు లేకుండా మంచిగా షూస్ వేసుకుని డాన్ బాస్కో స్కూల్కి ఎక్కడికో వెళ్తుంది అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రభువుకి సంబంధించినట్టు ఓ మై లార్డ్ అని చెప్పిస్తారు. మన వాళ్ళని చిన్నప్పటి నుంచి అవుతారు. అందుకు నేనేమంటానంటే, నేను చాలా మంది అన్నట్టు మీరు ఎందుకని అంత కామెడీ చేస్తారో, గురుస్థానంలో ఉండి కామెడీ చేస్తారు. కామెడీ చేయడం మీకోసం కాదురా నాన్న, పిల్లల కోసం. పిల్లల మనసులో నేను ఒక ముద్ర వేస్తున్నా, ఏమని మూఢనమ్మకాల జోలికి వెళ్ళకండి, ఇవి మన సాంప్రదాయాలని కామెడీతో కలిపి చెప్తున్నారు. పిల్లలు కామెడీకి అట్రాక్ట్ అవుతారు బాల రూపం కాబట్టి వాళ్ళు ఎలాగైతే చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయించి మన వాళ్ళ దృష్టిలో సాఫ్ట్ కార్నర్ ఏర్పాటు చేసుకున్నారో అదే విధంగా మనం కూడా చిన్నప్పటి నుంచి మనం చేయాలి. మనం చెప్పాం కదా గొడవ విషయంలో, నన్ను చోటకి పిలిస్తే నేను అక్కడికి వెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ అందరూ వచ్చాయి, బాబు మేము మీ ఫాలోవర్స్ అండి బాబు, మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాం అనేటటువంటి స్థితి ఎందుకుంటే నేను అలా చిన్నప్పుడు రిజిస్టర్ చేసుకున్న పిల్లల మనసులో. నేను చేసే ప్రతి కామెడీ వీడియో బిట్ చేసినా సరే చిన్న పిల్లల కోసం చేస్తున్నాను. వాళ్ళని ముందు మనం కంట్రోల్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్ హిందుత్వం నిలబడుతుందండి. వీళ్ళు ఎంతసేపు కూడా పెద్దవాళ్ళకండి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు మనల్ని చూస్తారు కాబట్టి వాళ్ళకి చెప్దామని అంటున్నారు తప్ప ఆ జనరేషన్ మనం చెప్పక్కర్లేదు. వాళ్ళకి అవసరం అది తెలుసు వాళ్ళకి. చిన్న పిల్లల ఈ జనరేషన్ కి మనం చెప్పాలి. వీళ్ళని రాబోయే తరంలో వీళ్ళు వేరే వైపు చూడొద్దు. ఇంకా మన గణపతి అంటే ఏంటి, మన సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్తే తల్లిదండ్రులు ఎలాగా చెప్పట్లేదు, ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. సార్ గణపతి బొమ్మలు వేసిన చెప్పులు చూసాను నేను. అవునండి, మొన్న మీ వీడియోలోనే అనుకుంటా ఒక అమ్మాయి శివుడిని మొత్తం టాటూలు వేయించుకుంది, ఒళ్ళంతా టాటూలు వేయించుకుంది. ఏంటి సార్ ఇది? చాలా ఘోరం అండి, చాలా ఘోరం. అలాంటి వాళ్ళకి కొన్ని ఒక ఆవిడేమో జాకెట్ మీద వెంకన్న బాబు వినాయకుడిని పెట్టుకుంటే తప్పండి, చేసుకోకూడదండి. అసలు వీళ్ళు చేసే ప్యాకెట్లు రైస్ రవ్వ ఉంటుంది, ఇడ్లీ రవ్వ మీద లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది, ఇంకోటి లక్ష్మీ టపాస్ అండి లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది, లక్ష్మీ బాబు. అలా ఏంటంటే ఇవన్నీ మార్చాలి. కానీ మనం అలవాటు పడిపోయాం. నేను చెప్పేది అదే, కొన్ని వాటికి మనకి తెలియకుండా అలవాటు పడిపోతున్నాం. తర్వాత మనం మాట్లాడడానికి గొంతు లేవదు. ఇప్పుడు లక్ష్మీ బాంబు కాల్చొద్దురా అంటే ఏమంటాడు వాడు, అవతలవాడు మందానికే వచ్చిందా, మన దీపావళికి చెప్తావే ఇవన్నీ అంటాడు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం చిన్నప్పటి నుంచే మనం పిల్లల్ని కనుక కంట్రోల్ చేయగలిగితే, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లలకి చెప్పే ఓపిక లేదండి. అందుకని ఏం చేస్తారు, పిల్లలకి ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. అని నేనేమంటాను, ఎలాగా నువ్వు ఫోన్ ఇచ్చావు కదా నీ పిల్లలకి, ఆ ఫోన్ లో నేను దూరతా. పిల్లలు చూస్తున్నారు కదా నీ ఫోను, ఆ ఫోన్ లో నేను దూరి వాళ్ళకి ఏం కావాలో అది నేను చెప్తాను నవ్విస్తూ. అది నా ప్లాన్. వండర్ఫుల్. అవునండి సార్, ఇంకొకటి గందరగోళమైన పరిస్థితి ఒకటి నడుస్తుంది. నార్త్ కి సంబంధించిన సాంప్రదాయాల్ని
పరిహారాల రూపంలోనూ ఇంకో రూపంలో ఇక్కడ చొప్పించేసి ఉం. జనాల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి అసలు? అది చాలా ప్లాన్డ్ గా జరుగుతోందా లేకపోతే మన వాళ్ళే ఎగబడుతున్నారో అర్థం కావట్లేదండి. మనకి ఇదివరకు మంగళ వాయిద్యాలు, మంగళ స్నానాలు, కాలిగోళ్ళు అనేది ఉండేది. ఇప్పుడు కాలిగోళ్ళు అసలు మర్చిపోయారు జనాలు. కాలిగోళ్ళు తీయడం, కావిళ్ళు పట్టడం ఇవి లేవు. ఇప్పుడు ఎంతసేపు పెళ్ళి అంటే హల్దీ, ఎప్పుడు హల్దీ అంటే పసుపు రాసుకుని స్నానాలు చేయాలి. మంగళ స్నానం మర్చిపోయారు. తర్వాత ఇదేంటంటారు బారాత్, అక్కడ నిలబెట్టి ఎగరడం. పెళ్లిలో పెళ్లి కూతురు చీర కట్టుకోవడం లెహంగా, లోపల కట్టుకోవాల్సిన లంగా పైన కట్టుకుంటున్నారు. లెహంగా అంటే లంగానేగా. చివరికి అలా తయారైపోయింది అన్నమాట పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మన వాళ్ళు ఎగబడుతున్నారు. ఈ మధ్యకాలంలో జల్లెల్లోటి పట్టుకుని బయలుదేరుతారు మన వాళ్ళు. అట్లా తద్ది అట్లు వేసుకుని తినడం, ఉయ్యాల్లో కూడా చేత కాదు కానీ ఓ జల్లెడోటి పట్టుకుని ఆ చంద్రుణ్ణి వాళ్ళ ఆయన్ని, చంద్రుణ్ణి వాళ్ళ ఆయన్ని, అలా అయిపోయిందండి పరిస్థితి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మన వాళ్ళు ఎగబడుతున్నారు. వాళ్ళేం చేయమని చెప్పట్లేదు నార్త్ ఇండియన్స్. మన వాళ్ళు ఎగబడి వరలక్ష్మి వ్రతం వచ్చింది. వరలక్ష్మి వ్రతం వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి? వీడియోల కోసం 2 రోజులు ముందే చేసేస్తున్నారు వరలక్ష్మి వ్రతం. గ్రాండ్ గా జర్మన్ సిల్వర్ ఇన్ని సామాన్లు పెట్టి, ఇన్ని ఆభరణాలు, ఇంత షోగా చేసేటప్పటికి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం కూడా ఇలా చెయ్యకపోతే పుణ్యం ఉండదేమో అనేటటువంటి భావంతో వాళ్ళు కూడా ఇలాంటి వాటికి ఎప్పుడు అప్పులు చేస్తున్నారు. భర్తల చేతిలో దెబ్బలు తినే వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ చెప్పింది నాకు, ఏమండి వీడియోలో వాళ్ళంత గ్రాండ్ గా చేసిన మేము కూడా చేసుకోవాలని, మా ఆయన్నేమో కాస్త వేధిస్తే ఆయన కొట్టేశాడు బాబు, మా ఆయన కొట్టేశాడు, అవన్నీ చూసి నేర్చుకుంటున్నావా అని. మాకేమో పక్కింటి వాళ్ళు అలా చేసుకుని మేము చేసుకోకపోతే తీసుకట్టుగా ఉంటుంది. ఈ వీడియోలు చూసి మాకు దరిద్రం పట్టిందండి బాబు. యూట్యూబ్ అంటే అసహ్యం వచ్చి ఓ రోజు పక్కన పడేసాను, మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలుగా తీసుకుని చూడడం మొదలెట్టాను. అలా అయిపోయిందండి పరిస్థితి. ఒక కాలనీలో ఉండే వాళ్ళే ఒక ఆవిడ ఘనంగా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన ఇంట్లో చేసిన పూజ వచ్చిన వాళ్ళు అక్కడతో పోలుస్తారుగా, అక్కడ ఆవిడ బాగా చేసింది, ఇక్కడ ఇలా చేసి అనే ఫీలింగ్ వచ్చేసిందిగా. కాబట్టి నిజాయితీగా, నిక్కచ్చిగా, నమ్మకంగా, భక్తిగా చేసేటువంటి వాళ్ళు పూజలని వేస్ట్ అన్నట్టుగా తయారైందండి. కరెక్ట్ అండి, అవును. నిజంగా చేసుకునే వాళ్ళు వేస్ట్ అన్నట్టుగా. నవరాత్రులకి 9 చీరలట, 9 రంగుల చీరలు కట్టాలట. ఎందుకంటే శుభ్రంగా ఒక మడిపడి ఏమైపోవాలి అసలు. ఏదైనా పండగ వస్తుంటే ఇప్పుడు ధనత్రయోదశి, అక్షయ తృతీయ ఉందండి. బంగారం కొనమని ఎవరు చెప్పారు? అసలు కొనొద్దని చెప్పారు ఆ రోజు. ఆ బంగారు అసలు కొనొద్దు, అక్షయ తృతీయ రోజు బంగారం కొనొద్దు అన్నారు. ఇంట్లో ఉన్న బంగారం ఏమన్నా దానం చేయమన్నారు. ఆ రోజు నువ్వు దానం చేస్తే ఆ దానం అక్షయం అవుతుందట, మోక్షం కలిగిస్తుంది. బంగారులో కలిపురుషుడు ఉంటాడు. నేను ఇప్పుడు వేసుకున్నా ఈ బంగారులో కలిపురుషుడు ఉంటాడు అనమాట. నా ఒంటి మీద బంగారం పెరిగే కొద్దీ నాకు గర్వం పెరుగుతుంది. ఒక ఆయన చెప్పాడు, బంగారం వేసుకుంటే గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగదు, మనకు ఒంటి మీద గర్వం పెరుగుతుంది, దాంతో ప్రమాదం కూడా పెరుగుతుంది. మన కదా, మన బంగారం పెరిగిందంటే ఇంకా అట్లాగే ప్రమాదం కూడా మీరు అన్నట్టు ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని చెప్పలే. ఇప్పుడు ధనత్రయోదశి, ధనత్రయోదశి బంగారం కొనొద్దు. అది కథ ఏంటంటే, ధనత్రయోదశి కథ, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్ళి అయింది, ఓ చక్కటి భర్త లభించాడు. తర్వాత తీరా చూస్తే అతని జాతకం ప్రకారం ఫలానా రోజున మీ ఆయనకి గండం ఉందమ్మా, సర్పగండం ఉంది అన్నారు. అనేటప్పుడు ఏం చేయాలి పరిహారం అని అడిగారు. ఏమీ లేదు, కాలనాగు పాము రూపంలో వస్తుంది కాటేయడానికి, అందుకని నువ్వేం చేస్తావంటే ఆ రోజు ధనత్రయోదశి తిథి నువ్వు గుమ్మం బయట దీపాలు పెట్టు, ఇంట్లో దీపం పెట్టు, నీ దగ్గర ఉన్న బంగారం మణులు ఏమన్నా ఉంటే అవన్నీ పట్టుకుని ఆ దీపాల పక్కన గుట్ట కింద పోసేయని చెప్పారు. మీ ఆయన లోపల పెట్టి ఇంట్లో పెట్టన్నారు. సరేనా, ఆవిడ దీపారాధన చేసేసి బంగారం మణులు అక్కడ పెట్టేసింది. భర్తని కాటేయడానికి కాలనాగు వచ్చింది. నాగదేవతలకు లక్షణం ఉంది, వాళ్ళు మణులు కనపడితే వాళ్ళకి ఇంకా ఆనందం అతిశయం అయిపోతుంది. ఆ మణులు రత్నాలు చెడు ఇవన్నీ మా పాతాళంలో ఉండాలి కదా, మా మణులు ఇక్కడికి వచ్చాయేంటి అని ఒక్క క్షణం కాలనాగు ఏదో పక్కన దీపాలు వెలుగుతున్న దీపాల రిఫ్లెక్షన్ వీటి మీద పడింది, బంగారం మీద, మణుల మీద, వజ్రాల మీద పడి, ఇదేంటి ఇవన్నీ మా పాతాళంలో ఉండాలి కదా, నేను ఎవరైనా కాటేయడానికి వచ్చానా, పొరపాటున మళ్ళీ నేను పాతాళానికి వచ్చానా? పాతాళం ఎక్కడుంది అంటే పొట్టే పాతాళం అట. పొట్టలో పాలు ఎందుకు పోస్తారండి అని అడిగారు. నిజమైన నాగదేవత మనకు కనపడే పాములు కాదండి, నాగదేవతలు వేరు, పాములు వేరు, సర్పాలు వేరు, దేవతా సర్పాలు. పామట పొట్టలోకి ఇలా వెళితే సగం తోక బయట ఉండగానే అది పుట్టలో అడిగి అది పాతాళంలో ఉంటుందట, తోక భూలోకంలో ఉంటుందట. దాని శాస్త్రం అది నాగలోకం. నాగలోకం ఎక్కడ ఉంటుందంటే అది లోపల దూరిందంటే సగం పాతాళంలోకి వెళ్ళిపోయింది. అది తోక కూడా లోపలికి వెళ్ళింది, పాతాళంలో ఉంది, దాని లోకంలో ఉంది. అది దాని శాస్త్రం. కాబట్టి అది ఆశ్చర్యపోయింది, ఏంటి నేను ఎక్కడికి వచ్చాను, మణులన్నీ ఉన్నాయంటే మా లోకంలో కదా ఈ మణులన్నీ ఉండేది. ఒక్క నిమిషం అలా ఆశ్చర్యపోయి కళ్ళు బయలు కమ్మాయి. ఈ లోపల టైం దాటిపోయింది, గడియలు దాటిపోయాయి. కాటేద్దామని టైం దాటిపోతే ఇంక వెనక్కి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజుకి అతను బతికిపోయాడు భర్త.
అందుకనే దీపాలు ఇప్పుడు బంగారం అంతా బయట పోయమన్నారు. అలాగే ఇప్పుడు బంగారం అంతా బయట పోస్తే దీపాలు వెలిగించే లోపల ఆ బంగారం అక్కడ ఉండదు కాబట్టి నిదానంగా నీకున్న బంగారం దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని లోపల పెట్టుకో అని చెప్పారు. అది శాస్త్రం, అంతే తప్ప మన వాళ్ళు ఇవన్నీ చెప్తే ఎవరో వినరండి. కొంతమంది అంటారు చిర్రావూరు గారు మీరు చెప్పేది బాగానే ఉంది కానీ మా ఆయన ముక్కుబిండి వసూలు చేయడం తల ప్రాణం తోక్కొచ్చింది, అక్షయ తృతీయ ధనత్రయోదశిని వసూలు చేసి ఇంకా మా ఆయన ఎవడండి బాబు ఈ వీడియో చూస్తే అంటారు. గురుగారి రత్నాలు వీటి ప్రభావాలు ఉంటాయా అంటే ఈ రత్నాల ప్రభావం చూపించాలంటే టైం పడుతుందండి, టైం పడుతుంది. చాలా మంది రాళ్ళు అంటారు, వీటి రత్నాలు ఇవి యథార్థానికి ఇవే, ఇందులోనే రాళ్ళు ఉన్నాయి. మన రత్నం ఏదో రాయేదో గమనించాలి. కాకపోతే ఒక్కొక్కటే ₹1,00,000 పెట్టి కొన్నదైతే కాదు. అవునా? దీని ఖరీదేమో 8,000, ఈ నీలం ఖరీదేమో 4,000, ఈ పుష్యరాగం ఖరీదేమో 3,000. ఏం చెప్తున్నారు? యథార్థం రేటు చెప్తున్నాను. వీటి యథార్థం సార్ మాకు అవి చెప్పింది 2 లక్షలు 4 లక్షలు 3 లక్షలు ఇట్లా ఉంటాయి కదా ఖరీదు. కానీ అంతంత లేవండి. అది ఇప్పుడు పెద్ద బిజినెస్ కదా. అంటే ఇలా ఉంటే మేము డూప్లికేట్ అనుకుంటాం, ఇలా ఉంటే మీరు డూప్లికేట్, ఇది ముద్దగా ఉంటే మీరు డూప్లికేట్ అనుకుంటారు. ట్రాన్స్పరెంట్ ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెంట్ ముద్ద అని చూడకండి, దాని క్వాలిటీ ఒరిజినాలిటీ చూడాలంతే. ఇలా చూస్తే మీరు ఏమనుకుంటే ఏంటిది ఇలాగా ముతగ్గా ఉందంటారు కదా. ఇదే నేను శ్రీలంక వెళ్ళా. శ్రీలంక మనం వెళ్ళినటువంటి వాళ్ళకి టూరిస్టులకి కండి అని ఒక ఊరుంది. కండి పక్కన రత్నాపుర అని మొత్తం 10 అడుగుల లోపల తెగితే మీకు అక్కడ ఇవి దొరుకుతాయి, రత్నాలని దొరుకుతాయి, 3 రత్నాలని కూడా మనకు వచ్చేవన్నీ అక్కడి నుంచి ఎక్కువ వస్తాయి. అయితే ఆ రత్నాపుర అనే ఊరు వెళ్తే అక్కడ వాళ్ళ మ్యూజియంస్ ఉంటాయి, ఎలా తవ్వుతారు ఏంటో అన్ని చూపిస్తారు. చూపించాక లాస్ట్ వాళ్ళు వాళ్ళ షోరూమ్ లోకి తీసుకెళ్తారు, మీకు కావాల్సిన కొనుక్కోండి అంటారు. నేను రత్నం అడిగా, ఇది పుష్యరాగం ఎంత అంటే ఒక చూపించి 16 లక్షలు సార్, ఇదే వాళ్ళ కరెన్సీలో 16 లక్షలు, మన కరెన్సీలో 4 lakhs కదా. నేను చేతి నుంచి చూసి ఇది ఎంత ఉంటుందన్న, ఇలా చూసి అది లోపల పెట్టేసుకున్నాడు. దీనికంటే మీదే బెస్ట్ సార్ అన్నాడు. అక్కడ చూసి ఒక నిమిషం చెక్ చేసి ఇదే బెస్ట్ ఎంతకి తీసుకున్నాడు. నేను 3,000కి తీసుకున్నాను అయ్యా అన్న అనేటప్పటికైనా ఉంటుంది సార్ కావచ్చు అన్నాడు. ఇంకేం చేయాలి, 4 లక్షల రూపాయలు చెప్పింది మన కరెన్సీలో, ఒక్కసారిగా 3,000 రూపాయలు కొనండి ఉండొచ్చు, మీరు ఆస్ట్రాలజర్ కాబట్టి మీకు దొరుకుతాయి అలాగా అన్నాడు. అంటే ఈ లెక్కన ఎంత మోసపోతున్నాము. సాధారణమైనటువంటి సామాన్య వ్యక్తే ఎంత మోసపోతున్నాడు. ఇప్పుడు మీరే అన్నారు 2 లక్షలు 3 లక్షలు అని, అంటే ఎంత మోసపోతున్నట్టు మీరు. అంతేగా సార్. ఇది నేను 50,000 పెట్టి కొనుక్కున్నాను పగడం, యథార్థానికి 5-6 వేలు. అవి కూడా ఎక్కువే యాక్చువల్ చెప్పాలంటే, అది కూడా ఎక్కువే. అది కూడా పగడం ఎవరు పెడితే వాళ్ళు పెట్టుకోకూడదు, మగవాళ్ళు పెట్టకూడదు. ఆడవాళ్ళు పగడం ఎవరన్నా పెట్టుకోవచ్చు అని చెప్తుంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ మగవాళ్ళు కొన్ని నక్షత్రాల వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఏంటంటే ఈ రత్నాలు అనేటటువంటివి తెలియకుండా వెళితే మునిగిపోయినట్టే, అప్పులు పాలైపోతారు. ఏదైనా సరే ఈవేళ అన్నీ అలాగే ఉన్నాయండి. నేను చేసే యుద్ధం అదే, అన్నీ అలాగే ఉన్నాయి. ఒక ఆస్ట్రాలజీ అని కాదు, ఒక పూజలని కాదు, ఒక హస్తరేఖలు ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది ఏంటంటే పెద్ద మోసం. వీళ్ళు ప్రమోషన్లు చేస్తుంటారు ఆడవాళ్ళు. ప్రమోషన్, ఈ గురూజీ ఫలానా రాజు, అర్జున్ రాజు, ఇంకో రాజు, ధర్మరాజు, నకుల రాజు, సహదేవరాజు, భీమరాజు అని చెప్తుంటారు కదా. వీళ్ళు ఫ్రీగా జాతకాన్ని ఫోన్ చేస్తే చెప్తారంటారు అని చెప్తారు. వాళ్ళకి 25,000 తీసుకుంటారు అలా చెప్పినందుకు ఒక వీడియోకి, అయిపోతుంది. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ నెంబర్ ఏదో ఫ్రీ అంటున్నారు కదా, ఆవిడే చెప్తోందంటే ఈయన ఎంత గొప్పవాడో అని చెప్పేసి నా నెంబర్కి ఫోన్ కొడతారు. అవతల వాడు మాట్లాడతాడు, సరేనమ్మా ఒక 500 కట్టు నేను ప్రశ్న వేసేస్తా అంటాడు. 500 ఫోన్పే చేస్తారు. అయ్యి బాబాయ్ నీకు పెద్ద గండం ఉంది, అది ఏ వైపు నుంచి వస్తుందో ఆ పేరు చెప్తాను, పేరులో మాత్రం చెప్తాను, ఒక 1,000 రూపాయలు కట్టు అంటాడు. 1000 కడతా. అలా 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 ఒక స్థాయికి తీసుకుపోతారు. వీళ్ళేమో వెనక్కి రాలేరు అక్కడి నుంచి ఫోన్ మీద. అలా 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 40,000, 50,000, 60,000, 70,000 దాకా తీసుకుపోతారు. అదొక పెద్ద బిజినెస్ అండి. ఇప్పుడు చాలా పెద్ద చీటింగ్ అది. మీరు చూడండి, ఒక వీడియో చూస్తుంటే వీడియో ఒకటి చెప్తుంటే గురూజీకి కాల్ చేయండి జ్యోతిష్యం కోసం ఫ్రీ, ఈ నెంబర్ ఇప్పుడే ఫోన్ చేసిన వాళ్ళకి జాతకం చెప్పబడను చెప్తారు సరే. ఇప్పుడు ప్రపంచానికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్యల్లో మన తెలుగు డివోషన్లకి ఒక రమ్మీ ఒకటి, ఆన్లైన్ గేమ్స్ అదొకటి, ఇదొకటి. మీ దాంట్లో రమ్మీ యాడ్స్ కూడా వస్తున్నట్టు. అంటే రమ్మీ యాడ్స్ అంటే యూట్యూబ్ వేసే యాడ్స్ రావచ్చు. యూట్యూబ్ యాడ్ ఉంటుంది కదా, అది వేసే. అమ్మ నేను ఇప్పటి వరకు ఏది ప్రమోషన్ చేయలేదండి. గత 10 ఏళ్లుగా యూట్యూబ్ లో ఉన్న, ఇప్పటికి కూడా నా వెంట పడుతుంటారు. నేను వేసుకునే డ్రెస్సుల కంపెనీ, ఈ డ్రెస్ కంపెనీ ఉంది కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ కొంటాను నేను ఇలాంటివి డ్రెస్సులు. వాళ్ళు అంటూ ఉంటారు, ఏమంటే మీరు ఎప్పుడు మా దగ్గరకు వస్తారు, విజయవాడ వచ్చినప్పుడు కొంటారు మా దగ్గర, మరి మాకు చెప్పొచ్చు కదా, మా పేరు చెప్పి మీకు ఏదో ఒకటి ఇస్తాం కదా. నేను ఎక్కువ లాల్చీలు వేస్తుంటారు సార్, ఆ లాల్చీ కంపెనీ వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఏమంటే మీరు ఎప్పుడు ఇవే వేస్తారు, జనాలు కూడా మిమ్మల్ని గుర్తుపడతారు, మా కంపెనీ పేరు చెప్పండి, మీకు ఎంత కావాలి చెప్పండి అంట.
నేను చెప్పనయ్యా, నువ్వు నాకు ₹1,00,000 ఇస్తున్నావంటే నువ్వు జనాల దగ్గర నుంచి ఎంత మోసం చేస్తావు? నువ్వు అంతే కదా, నువ్వు నాకు ₹1,00,000 వేస్తాడు కదా. కాబట్టి నేను చెప్పను, నేను కట్టుకోవడం వరకే అంట. నేను ఇప్పటి వరకు దేని ప్రమోషన్ చేయలేదండి. ఒక్కటే మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే అగరవత్తులు ఒకటే, నూనె గురించి ఒకటే నేను చెప్తాను. ఈ రెండింటి గురించి చెప్తే ఇప్పుడు కాదు 2015 కొబ్బరి నూనె కూడా నేను చెప్పనండి. కొబ్బరి నూనె కూడా స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడండి అంటాను తప్ప నేను కొబ్బరి నూనె పోసుకునేటప్పుడు మీకు ఆ పేరు కూడా వెనక్కి ఉండేలా పోసుకుంటాను, ముందు కనపడేవాడు నేను. ఎందుకంటే చిర్రావురు గారు ఇది వాడుతున్నారు కాబట్టి ఇదే వాడాలేమో ఇలా ప్రమోషన్ చేస్తున్నారంటారు. కాబట్టి నేను కాబట్టి ఈ మధ్య కాలంలో ఏదో లైవ్ లో ఎవరో అడిగితే అంబికా దర్బార్ బత్తి అని చెప్పాను. అదేమో చాలా మంది ప్రమోషన్ చేశారంట, నేను ప్రమోషన్ చేయలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, మా నాన్నగారి చిన్నప్పటి నుంచినట మా ఇంట్లో అంబికా దర్బార్ బత్తి వాసన తప్ప ఇంకోటి రాదండి, రాదు అంతే. ఇంకోటి విషయం, మా ఇంట్లో అంబికా దర్బార్ బత్తి ఏ రోజున వాసన రాకపోతే బయట నుంచి ఇంట్లోకి వెళ్ళగానే నాకు పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది. నాకేంటో అది అలా అలవాటు అయిపోయింది. అది కూడా కాస్ట్లీ అగరవత్తి కదా, అందులో ఉండే చాలా తక్కువ ఆకుపచ్చ రంగులో ఉండే అగరవత్తి ఎక్కువ. కాబట్టి అదొక్కటే నేను మామూలు మాటల విషయంలో చెప్పా. మా ఇంట్లో అంబికాదేవిని పూజిస్తాం, అంటే అపరాజితది ఆవిడనే, అందుకని ఆవిడకి అంబికా అగరవత్తి అలా వంశపారంపర్యంగా అలా అలవాటు అయిపోయిందని అది చెప్తుంటారు అంతే. అంతేత ప్రమోషన్ నేను చేయనండి. మీ గురించి చెప్పండి, చాలా మంది ఏమంటే మా ఛానల్ గురించి చెప్పండి అంటారు, కానీ నేను చెప్పడానికి ఇష్టపడను. అంతే కదా, మీరు అనొచ్చు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏమండి ఫలానా సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను నా దానికే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను, ఇంక మీదేం చెప్తాను. అది కొంతమందికి బాధగా ఉంటుంది, కానీ బాధగా ఉన్నా సరే ఒక మనం నిలబడినప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు దాన్నే ఫాలో అవ్వాలనేది నా అభిప్రాయం అండి. రైట్, సూపర్ సార్. అట్లాగే సంఖ్యాశాస్త్రం ఈ మధ్య పేర్లు లేదు, నా ఊరు లేదు, నిన్ను చూసి నీ నంబర్ ఇది, నువ్వు ఇలా అయిపోతావు అని చెప్తున్నారు. ఏంటి సంఖ్యాశాస్త్రం మహిమ? వీళ్ళు సంఖ్యాశాస్త్రం వీళ్ళు ఇలా అయిపోతావు అలా అయిపోతావు కానీ వాళ్ళు నమ్మితే మనం అప్పుల పాలు అయిపోతాం అంతే. ఎవరిలో వాడు అప్పుల పాలు అయిపోతాడు ఫస్ట్. ఇప్పుడు ఎలాగంటే అండి, సంఖ్యాశాస్త్రం అనేది మన జ్యోతిష్యానికి సంబంధించింది కాదు, కానీ జ్యోతిష్యంలో సంఖ్యలు ఉన్నాయి, కానీ న్యూమరాలజీ అనేది మనది కాదు. న్యూమరాలజీ వేరు. కాబట్టి చాలా మంది ఇది వేదానికి ఉపాంగం అంటారు, కానీ నాకు తెలిసినంత వరకు జ్యోతిష్యంలో అంకెలు ఉన్నాయి కానీ అది న్యూమరాలజీ కాదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు నెంబర్ 1, చంద్రుడు ఉన్నాడు నెంబర్ 2, కుజుడు ఉన్నాడు నెంబర్ 9. వీటిని తీసుకుని వాళ్ళు చెప్తారు, కానీ జ్యోతిష్యంలో ఉన్న సంఖ్యలకి న్యూమరాలజీకి సంబంధం లేదని నేనైతే అనుకుంటున్నాను. అది సబ్జెక్ట్ టు కరెక్షన్ అనుకోవాలి, ఎందుకంటే నా అభిప్రాయం అది. దీన్ని ఒక రకమైనటువంటి బిజినెస్ గా చేసేసారు మొత్తం. మామూలు బిజినెస్ కాదండి, జనాలకు ఒక వెర్రి పెడుతుంటారు. ఒక్కొక్క వెర్రి, మొన్నటి వరకు కరుంగలిమాల ట్రెండ్ అయిపోయింది, వారాహి మాత ట్రెండ్ అయిపోయింది, అది కూడా చివరికి వచ్చేసింది. తర్వాత ఏమో ఇప్పుడు కొత్తగా దశ మహావిద్యలు, అది కూడా ఎవరో కాదు, పెద్ద వాళ్ళే దశ మహావిద్యలు ట్రెండ్. మా చిన్నప్పుడు దశ మహావిద్యలు అంటే భయపడేవారు, గౌరవించేవారు వాటిని. ఇప్పుడు ఏమంటున్నారు, దశ మహావిద్యలు సాత్వికంగా ఇంట్లో గుప్త విద్యలాగా చూసేవాళ్ళు, అందు గురించి వాటికి గుప్త నవరాత్రులు అని పేరు. సాధకులు చేసుకునే విద్యలు. ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయండి, దేవి నవరాత్రులు, అవి గుప్తంగా చేసేవి కాదు, అందరినీ పిలుచుకుని చేసుకునేవి కదా. గణపతి నవరాత్రులు ఉన్నాయి, మరి వారాహీదేవికి సంబంధించినవి, వీళ్ళకి సంబంధించినవి గుప్త నవరాత్రులను ఎందుకు అన్నారు? అసలు వాటిని గుప్తా అని ఎందుకు అన్నారు? సంసారం గుట్టు, రోగం రొట్టు అన్నారండి. సంసారం గుట్టుగా ఉండాలి, రోగం రొట్టు. రోగం వస్తుంటే రొట్టు చేసేయాలట, కనపడిన వాడి కల్లా ఏంటోనండి గుండెలో నొప్పిగా ఉంటుంది, గుండెలో నొప్పి అని చెప్పామనుకోండి, అవునండి నాకు కూడా అలా వచ్చిందండి, గ్యాస్ పలానా డాక్టర్ రండి అంటారు. రోగం దాచుకోకూడదు, సంసారం బయట పెట్టుకోకూడదు. ఇప్పుడు ఏమైంది, సంసారం రొట్టు, రోగం గుట్టు అలా చేసి ఇదంతా కూడా ఎలా అయిపోయింది అంటే నువ్వు పాటించకపోతే ఒట్టు. అవును, గరికపాటి వారు కూడా చెప్తారు కదా, నీ రోగాల గురించి ఎవరికి చెప్పొద్దు అంటాడు. రోగాల గురించి అంటే మీరు 10 మంది ఉన్నారనుకోండి, నమ్మకమైన వాడి దగ్గర చెప్పమన్నారు, కనపడి ప్రతి వాడికి చెప్పలేదు. నమ్మకమైన వాడికి చెప్తే ఆల్రెడీ ఆ రోగం అనుభవించున్న వాడి దగ్గర చెప్పమన్నారు, కానీ నువ్వు చెప్పే రోగాన్ని విని నవ్వుకుని నీ మీద జోకులు వేసుకునే వాడితో చెప్పద్దు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా దశ మహావిద్యలు ఇప్పుడు ట్రెండ్లోకి తీసుకొచ్చారు. చిన్న మస్తా ఇంట్లో చేసుకోవచ్చు, ధూమవతి ఇంట్లో చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకో, అన్ని చేసేసుకోవచ్చు అంటారు. అలాంటప్పుడు గుప్త నవరాత్రులను ఎందుకన్నారు? వాటిని గుప్తంగా చేసుకోవాలని కదా సాధకులు. దీనికి ఏమైపోయిందంటే చివరికి పెద్ద జగద్గురువుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పేసి వీడియోలు చేసేసి అది నాలాంటి వాడు ఎవరన్నా, లేదా గోవింద సేవ సత్యభామ లాంటి ఆవిడ ఎవరన్నా, కాస్త భరతవర్ష లాంటి వాళ్ళు ఎవరన్నా కనుక తిరగబడితే ఈ విషయం, లేకపోతే మన సంతోష్ గణపతి గారు ఉన్నారు, చాలా చక్కగా చెప్తారు ఆయన, ధర్మక్షేత్రం అని, హిందూ ధర్మక్షేత్రం అని. ఇలాంటి వాళ్ళందరూ కూడా తిరగబడేటప్పటికి దాన్ని ఆథెంటికేషన్ చేసుకోవడానికి మేము చెప్పిన తప్పు ఉందండి. దాన్ని ఆథెంటికేషన్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఎవరి దగ్గరకో వెళ్ళాలి, పెద్దవాళ్ళ దగ్గరికి. అలా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం,
వాళ్ళని ఇదే విషయం గురించి గుచ్చి ఏమండి బయట వారాహిదేవి ఉగ్రదేవత చేయకూడదు అని భయపెట్టేస్తున్నారండి అని అవతల అలా భయపడకండి అమ్మా. మన వాళ్ళకి ఏమనుకుంటారమ్మో హిందూ ధర్మానికి ఏదో గ్లాని జరిగేలా ఉంది, బయట వాళ్ళ వాళ్ళని వాళ్ళేదో దాన్ని చేయడానికి వాళ్ళు చెప్తే వీళ్ళు దాన్ని తీసుకుని ఎంత ఉండేదాన్ని ఎంత చెప్పి వీళ్ళు ప్రమోషన్ చేయడం ఇప్పుడు అలా తయారైపోయిందండి. కాబట్టి ఏంటంటే మనకున్న సాత్విక దేవతలు చాలు. సంసారులకి ఏం చెప్పారు తెలుసా అండి, నిత్యదీపం పెట్టుకుని మామూలుగా పూజ చేసుకున్నారు. ఎందుకో తెలుసా, సంసారుల మీద బ్రహ్మచారులు ఆధారపడి ఉంటారట పూర్వకాలం. సన్యాసులు కూడా భిక్షమెత్తుకోవడానికి వీళ్ళంటికి వచ్చేవారు. భవతే భిక్షాందేహి అని సంసారులు ఇంటికి వచ్చి వాళ్ళు చేసుకోవాలి. బ్రహ్మచారులు కానీ ఈ సాధకులు కానీ సన్యాసులు కానీ వీళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ పూజైనా చేసుకోవచ్చు. సంసారి సంపాదించాలి, బయటికి వెళ్ళి ఇటు సన్యాసి వచ్చినా భిక్షం పెట్టాలి, బ్రహ్మచారి వచ్చినా భిక్షం పెట్టాలి. మరి ఇందరం చూసుకునేవాడు ఎన్ని పూజలు చెప్పారంటే సింపుల్ పూజలు చెప్పారు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఎలా అయిపోయిందంటే అండి, పూజ, దీక్ష, ఉపాసన, సాధన వీటికి తేడా తెలియకుండా పోయింది. ఆయన ఏం చెప్తాడు, పెద్ద ఆయన గురువు గారు, పెద్ద గురువు గారు మహానుభావుడు, ఉపాసనగా సాధకులు చేసుకోవచ్చు సాత్వికంగా అని చెప్తే వీళ్ళు ఏమంటున్నారు, ఉపాసన సాధకులు అని చెప్తే పూజ ఎవరైనా అని చెప్తున్నారు. సాధకులు వేరు, ఎవరైనా వేరు. ఇంట్లో పూజ చేసుకోవచ్చు అంటున్నారు. పూజ వేరు, దీక్ష వేరు. పూజ చేసుకుని వెళ్ళిపోయేది పూజ. దీక్ష అంటే 40 రోజులు ఉంటే దీక్ష. ఉపాసన వేరు. చివరి కాళిదాసును కూడా వాడేశారు వీళ్ళు మార్కెటింగ్ కోసం. కాళిదాసు చేశాడు కదండి, మరి కాళిదాసు కూడా చేసుకున్నాడు కదా. కాళిదాసు ఏమీ రానివాడు, సామాన్యుడు. అంటే ఆయన కొండలు పట్టి కోనలు పట్టి ఉపాసన చేసి సాధన చేస్తే ఆయనకు వచ్చింది, అంతే తప్ప ఆయన ఇంట్లో కూర్చొని చేయలేదు. అది వీళ్ళు ఏం చేస్తున్నారు అది చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఉదాహరణకి శ్రీ సూక్తంలో అలక్ష్మీర్మేన శతాంత్వారుణే అని ఒక ఉంటుంది. ఆ అనేటటువంటి అక్షరం ఉంది కదా, దాన్ని కలిపి చదివేయమంటారు. ముందు దాంట్లో కలిపేసి చదివేయమంటారు. దాన్ని ఏం చేశారు, ఓ పెద్ద గురువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, ఒక వీడియోలో ఇది ఆ అని విడిగా చదవాలని చెప్పాడు. దానికి ఒక ఘనాపాటి గారు ఏం చేశాడు, అలా చదవకూడదు, అది ఛందస్సుతో ఉంటుంది కాబట్టి ఛందస్సులో ఇన్ని అక్షరాలను లెక్క ఉంటుంది, లైన్కి అక్షరాలని, కాబట్టి అది కనుక విడిగా చదివితే ఛందస్సు మారిపోతుంది, ఛందస్సు లేనిది వేదమే కాదు కదా అని చెప్పేసి అంటారు. ఈయన ఏం చేశాడు, ఇంకొక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు సామవేదం వారి, ఆయన చెప్పినటువంటి భాష్యాన్ని పట్టుకుని ఆయన చెప్పిన దాన్ని కట్ చేసి ఇదిగో ఈయన చెప్పినట్టుగానే నేను చేశాను అని ఈయన వీడియోలో పెట్టుకున్నాడు. ఈయన చెప్పాడు, ఆయన పెద్ద ఆయనే చెప్పాడు అంటాడు. ఆయన ఏం చెప్పాడని ఆ పెద్ద వీడియో చూసి ఈయన కటింగ్ చేసింది కాకుండా ఇది మొత్తం కలిపి చెప్పాలి. ఒకవేళ కనుక మీరు ఇదంతా కలిపి గుక్క పట్టలేని టైంలో ఆపుకోవాల్సి, ఊపిరి తీసుకోవాల్సి వస్తే ఇక్కడ దాకా ఆపుకుని ఆ అనేది కలుపుకుని చదువుకోవాలని ఆయన చెప్పాడు. ఈయన ఏం చేశాడు, ముందు దంతా కట్ చేసి ఆ దగ్గర చదువుకోవాలని ఈయన పెట్టాడు. చూడండి ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారంటే జనాల్ని, చాలా ఘోరం నడుస్తుంది. మొన్న ఇంకేదో వీడియోస్ ఫినిక్స్ పక్షి అంట, దాన్ని పూజించాలి, ఇంట్లో ఫోటో పెట్టుకోవాలని, ఇదేం దరిద్రం అండి అసలు. నిజంగానే అండి, అది అసలు పక్షి అసలు ఊహాజనిత పక్షి. హ్యారీ పాటర్ సినిమాలో కనబడుతుందట, అది హ్యారీ పాటర్ సినిమాలో కనబడుతుందట. అది హ్యారీ పాటర్, అది సినిమా ఒక కాల్పనిక గాథ. హ్యారీ పాటర్ అనేది జేకే రౌలింగ్ అనే ఆవిడ హ్యారీ పాటర్ సిరీస్ రాసింది. ఆవిడ చాలా భేద దాంట్లో ఉండేది. అది రాసిన తర్వాత ఆవిడ 100 కోట్లు సంపాదించింది. కాబట్టి అది ఒక ఊహాజనిత పక్షి. దాని ప్రస్తావన మీకు గ్రీకు మన అమెరికా దానికి సంబంధించి కొన్ని దేశాలకు సంబంధించి వాళ్ళ కథల్లో ఉంటుంది. ఎలా ఉంటుంది, ఫీనిక్స్ పక్షి అనేది ఉంటుంది. నాకు తెలియక కాదు, యాక్చువల్ గా నాకు తెలుసు, కానీ అక్కడ చేశాను కావాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ ఇప్పుడు మనకు గరుడ పక్షి ఉంది, గరుత్మంతుడు, నెమలుంది, సుబ్రహ్మణ్య స్వామి వాహనం, చిలకుంది, మీనాక్షి అమ్మవారు, ఇవన్నీ వదిలేసి ఫీనిక్స్ పక్షి ఏంటి అని చెప్పి నేను చేశాను. కానీ అది చచ్చిపోయి మళ్ళీ లేస్తుందట. చనిపోయిన పక్షి మళ్ళీ లేస్తుంది కదా ఫీనిక్స్ పక్షి. అలా అది కథల్లో ఉండే దాన్ని పట్టుకొచ్చి అది ఇంట్లో పెట్టుకోండి అంటే ఎంతవరకు న్యాయం చెప్పండి. అది చైనీస్ వాస్తులో ఉంటుంది. నేను చైనీస్ వాస్తుకు వ్యతిరేకం. నేను షాంఘైలో ఉన్నప్పుడు చైనీస్ వాస్తే నేర్చుకున్నాను. నేను ఉద్యోగరీత్యా షాంఘైలో ఉన్నాను. నేను కొంత మ్యాండ్రిన్ తర్వాత ఏమో దాన్ని నేర్చుకున్నా. చాలా ఉంటాయి వాళ్ళవి, హార్సెస్ అని ఉంటాయి, ఫ్రాగ్ అని ఉంటుంది, మనీ ఫ్రాగ్ అని ఉంటుంది, చాలా ఉంటాయి వాళ్ళ దాంట్లో. అన్నిటినీ వ్యతిరేకించాను. చివరికి లాఫింగ్ బుద్ధ కూడా ఊరికి దూరంగా పడేయమని చెప్పాను. కుబేరుడు వేరు. చివరికి మన వాళ్ళు ఎలా చేసేసారంటే లాఫింగ్ బుద్ధ బొమ్మ పట్టుకొచ్చి కుబేరుని అక్కడ పట్టుకొచ్చి పెట్టడం ప్రారంభించారు. నేను దాన్ని కూడా వ్యతిరేకించి ఈ బొమ్మ ఉంటే దూరంగా పారేసేయండి అని చెప్పి ఒక వీడియో 10 ఏళ్ల క్రితం చేసి, ఇప్పుడు కాదండి 10 ఏళ్ల క్రితం. కాబట్టి నేను వాటన్నిటికీ వ్యతిరేకం. మన సాంప్రదాయం మనకున్నప్పుడు ఏం చేయమన్నారు,
చిరంజీవి స్వామి ఏం చెప్పారండి మహానుభావుడైన, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అన్నారు. అంటే స్వీయ ఆరాధన, మనది మనం ఆరాధన చేసుకుంటూ మన ధర్మాన్ని, అన్ని ధర్మాలని ఆదరించి గౌరవించన్నారు. అదే మనది వదిలేసి వేరే ధర్మాలను పట్టుకొచ్చి మన దాంట్లో పెట్టుకుని ఆయన చెప్పలే. ఆయనే కదా, ఎవరో చెప్పలేదు, పెద్దవాళ్ళు ఎవరో చెప్పలేదు, ఎవరో చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తారు, ముందు మనదే. స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నారు. నీకు ఎప్పుడో స్వధర్మమే నీకు శ్రేయస్సయ్యా. కాబట్టి మనకి చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నామండి మనం. కొత్త కొత్తవి పట్టుకొచ్చి, కొత్త కొత్త వస్తువులు పట్టుకొచ్చి మనల్ని హిందువు అనేవాడు ఇంక హిందుత్వంలో ఇవన్నీ భరించే కంటే, నేను చెప్పాను కదా మొన్న ఒక వీడియో చేశాను, తలకి నూనె రాసుకోవచ్చా అని అడిగారు శనివారం. తలకి నూనె రాసుకొని చూపించి మళ్ళీ కింద ఇంకోటి ఆదివారం రాసుకోవచ్చండి అని మళ్ళీ అదో వీడియో చేశా. ఒరే మొన్న శనివారం రాసుకున్నాక ఇదిగో ఇప్పుడు ఆదివారం, ఇదిగో ఇప్పుడు రాసుకోగలను నేను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటివన్నీ పెట్టి ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి పెడితేనే ఈ నూనె ఎప్పుడు రాసుకోవాలో జనాలకి తెలియక చర్చికి పట్టుకెళ్ళి పాస్టర్ చేత రాయించుకుంటున్నారు రా నూనె. ఇంకా చర్చికి వెళ్తే వీళ్ళు డబ్బా కూడా పట్టుకెళ్ళక్కలేదు, అది ఫ్రీ. వాళ్ళు పాస్టర్లు ఫ్రీగా ఇస్తారు ఆ నూనె కూడా, వాళ్ళు రాస్తారా. అందుకనే మన ధర్మం ఇలా నాశనం అయిపోయింది అని చెప్పి అంత ఓపెన్ గా ఉంటేనే జనాలు ఇంకా రాళ్ళేస్తూనే ఉంటారు వేసేవాళ్ళు. రైట్. వీళ్ళందరితో యుద్ధం ఒక ఎత్తు, నండూరి వారితో మీ యుద్ధం నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఆయన శృంగేరి పీఠ మొన్న చేసిన ఇంటర్వ్యూ, అవునండి, దాని మీద మీరు కొంచెం లోపల ఉడుక్కున్నారా, లేదంటే అయ్యో నాకు ఈ అవకాశం రాలేదని ఉడుక్కున్నారా? దాని మీద మీరు ప్రశ్నలు వేయడానికి నాకు ఎందుకో మీరు లోపల కొంచెం అసూయపడ్డారేమో అనిపించింది. నిజం చెప్పండి. యథార్థానికి నాకు నండూరి గారికి ఎలాంటి వ్యతిరేకత, వ్యక్తిగత వైరం లేదు. ఇంకా మీకు కావాలంటే ఫోన్ ఓపెన్ చేసి మీకు వాట్సాప్ లో చూపిస్తే ఆయన నేను చాటింగ్, ఏమండి మీరు బాగా చేశారంటే ఆయన నాకు, మీరు మన వీడియో తెగ నవ్వుకున్నామని మా అబ్బాయి చూపించాడు, నవ్వుతూనే ఉన్నామని, సంతోషం. నేను చాలా క్లోజ్ యథార్థానికి. కాకపోతే ఎక్కడ ఏమైంది అంటే కొన్ని విషయాల్లో నేను ఎంత స్నేహితునైనా ఒకటే మాట, స్నేహం స్నేహమే, ధర్మం ధర్మమేనండి. నేను యథార్థానికి నేను ఛానల్ పెట్టాక నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఆయనకి 15,000 మంది ఎంతమందో యూట్యూబ్ యథార్థానికి. తర్వాత నేను టీవీ మీడియా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించా. మీడియాలో ఎంతసేపు ఎక్కువ ఫోన్ చూడలేని వాళ్ళు ఉంటారు, లో క్లాస్ లో ఉంటారు, పాపం వాళ్ళు టీవీ పెట్టుకుంటారు, ఫోన్లు ఉండవాళ్ళు. అలా చూసే వాళ్ళకి కాస్త హిందూ ధర్మం మీద ఆసక్తి కలిగిద్దామని నేను టీవీకి వెళ్ళి నేను చేస్తే 5 ఏళ్ళు, ఇలా ఈయన ఏం చేశారు, మొత్తం డైవర్షన్, ప్రతి దాంట్లో డీవియేషన్ అయిపోయి చాలా వరకు. ఈ మధ్య తరగతి వాళ్ళు, ఫోన్ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు, యూట్యూబ్ చూసేవాళ్ళు, ఈయన అన్నీ ఫ్రీగా చెప్తున్నాడు, మనకి అన్నీ ఫ్రీగా చేసేసుకోండి, అన్నీ ఫ్రీగా చేసుకోండి, పూజలు చేయించేసాడు ఆయన, బాగానే ఉంది, సంతోషం. కానీ ఈయన ఏం చేస్తున్నారంటే, ఒక పూజ చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి అంటాడు. ఒక వారం రోజులు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుని, వెంకటేశ్వర స్వామితో ఒక దేవుడిని మనం ఎక్కువ పూజిస్తే ఆయనతో మనకు అనుబంధం ఏర్పడిపోతుంది, ఆయన మనవాడు అయిపోతాడు, మనల్ని ఆయన వాడిగా చేసుకుంటాడు కదా. వారం రోజులు వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పటికి ఇంకా దేవుడితో మన అనుబంధం అయిపోతుంది. మా వెంకటరావు అనుకునే టైంలో దుర్గాదేవిని పట్టుకొస్తాడు ఆయన, ఈ పూజ 21 రోజులు చేయండి అంటాడు. వెంకటరావు పక్కకి పోయాడు, అయిపోయింది. దుర్గాదేవి మీద పడతాం, దుర్గాదేవి 21 రోజులు చేసి మాతా శ్రీమాత్రే మహా అని ఆనందాన్ని అనుభవించే టైంలో ఇంకో దేవుని పట్టుకొస్తాడు, విష్ణుమూర్తి చేసుకోండి అంటాడు. అంటే ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయనివాడు. ఆయనకేం కావాలి, వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, వాళ్ళకి వ్యూస్, జనాలు, ఒక గ్రూపు ఒక మెయింటైన్ చేసుకోవాలి, ఆయన ఫాలోవర్స్ కావాలి. నేనైనా సరే వీడియోలు పెట్టకపోతే ఫాలోవర్స్ ఆగిపోతారు, తగ్గిపోతారు, ఎవరు చేసినా అదే కదండి. కాబట్టి అలా చేయడం మొదలెట్టి నేను తర్వాత మొన్న ఈ మధ్యన యూట్యూబ్లోకి వచ్చి చూసుకుని అంత అల్లకల్లోలంగా ఉంది, ఇంతలా ఉందని గమనించలేదు. ఏంటిదని చూస్తే మొత్తం అల్లకల్లోలంగా ఉంది. మీరు అన్నారు ఆయన పెద్ద స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళడం ఉడుక్కున్నారా అని అడిగారు చూసారా. యథార్థానికి నేను మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలి మీతోటి. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయిందండి. చాగంటి గారు, మీరు అప్పట్లో గుండుబాబా చాగంటి గారి మీద సాయిబాబా విషయంలో చాగంటి దమ్ముంటే అని చేయించారు కదా. పూజా టీవీ మేమిద్దరం కలిసి పెద్ద యుద్ధం చేసాం వాళ్ళ మీద. ఆ టైంలో చాగంటి గారు వాళ్ళ ఇంకొక ఆయన చేత ఫోన్ చేయించి, నాన్న నువ్వు ఒక్కసారి రావాలి, నువ్వు చాలా బాగా మాట్లాడావు, స్వామి కలుస్తా అంటున్నారు, చాగంటి వారు నిన్ను ఈసారి వచ్చినప్పుడు కలవమంటున్నారు, ఆశీస్సులు ఇస్తారు సరే. ఇప్పటికి నేను చాగంటి కలవలేదు, తెలుసా మీకు, 14 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు నేను చాగంటి గారిని కలవలేదు, ముఖాముఖి కలవలే. సామ్వేదం వారు ఉన్నారు,
సామేద వారిని ఇప్పటివరకు నేను కలవలేదు. గరికపాటి వారు ఉన్నారు. గరికపాటి వారు నేను కొన్ని స్టేజీలు పంచుకున్నాం. ఒక 7-8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితమే స్టేజీల మీద మాట్లాడాం. కార్తీక దీపోత్సవాలని అవని ఇవని. బంగారయ్య శర్మ గారని ఆయన మహానుభావుడు, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన నన్ను సిర్రావూరు వారు అని నోరారా నోటి నిండా పిలుస్తారు. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఏం కిషోర్ అంటాడు ఆయన సరదా. అలాంటి వాళ్ళతో పాటు నేను స్టేజీలు పంచుకున్నా. అలాగా గరికపాటి వారితో నాకు బాబాయ్ అనేంత చనువు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు బంధువులు కూడా అయ్యారనుకోండి ఆయన అనుకోకుండా. అయితే అలాంటి నేను ఆయన తప్ప ఇప్పుడు వద్యపర్తి వారు ఏదో షూటింగ్ లో కలిశారు. నేను ఇప్పటికి కంచి పీఠానికి, కంచి కామకోటి, కంచి మీన ఇప్పటికి 10 సార్లు వెళ్ళుంటాను నాకు తెలిసి ఈ 10 ఏళ్లలోను. ఒక్కసారి కూడా స్వామీజీని కలవలేదు. మీకు ఆ విషయం తెలుసా? కంచిపీఠం బయట నుంచే నమస్కారం, నేను లోపలికి కూడా వెళ్ళను. శృంగేరి 10 సార్లు వెళ్ళుంటా. ఇప్పుడు వరకు శృంగేరి స్వామిని ఒక్కసారి కూడా కలవలేదు నేను. మైసూరు దత్తపీఠాధిపతిని 2014లో నేను డుండిగల్ వచ్చినప్పుడు ఆ స్వామి అప్పాజీని అప్పుడు ఒకసారి చూసి నమస్కారం చేసుకున్నా. అప్పటికి నేను ఇంకా ఫీల్డ్లోకి రాలేదు. తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి కలవడానికి, నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని కలవడం అనేటటువంటి నేను గొప్పగా భావించాను. అది గొప్ప అనుకోనండి. చాలా మంది పీఠాధిపతులతో కలిసి ఉంటాం, వాళ్ళ ఫోటోలు పెడుతుంటారు. సరే, నాకు ఎందుకు నవ్వు వస్తుంది. మనమేటో మనకు తెలియాలి. ఓహో ఒకళ్ళతో ఫోటో ఈయనకి ఓహో ఈయన నమ్ముకుని వీడు చేస్తున్నాడు అన్నమాట, ఈయన ఫాలో అవుతున్నాడు అన్నమాట, ఆయన వెనకాల పెట్టుకుని నడుస్తా, అది నాకు ఇష్టం ఉండదండి. నాకు ఇప్పటి వరకు మీకు అదే గుర్తు, ఏ పీఠాధిపతిని నేను ఇప్పటి వరకు కలవలేదు. నేను కలవలేదండి. పరిపూర్ణానంద స్వామీజీని ఒక్కసారి కలిసి, అది కూడా ఎప్పుడు బాచంపల్లి వారి అబ్బాయి ఉపనయనంలో ఆయన నేను ఎదురుపడ్డాం. ఆయన నన్ను మెచ్చుకున్నారు, నేను ఆయన నమస్కారాలు చెప్పుకున్నాను. నాకు గౌరవం ఉంది. పీఠాలంటే చాలా గౌరవం నాకు. వాళ్ళు సాక్షాత్తు శంకరాచార్యులు స్థాపించిన పీఠాలు. నేను ఇప్పటి వరకు అవకాశం వచ్చినా సరే వెళ్ళలేదు. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు శృంగేరి పీఠానికి ఆస్థాన ఆయన. నన్ను ఎన్నోసార్లు కిషోర్ రా వెళ్దాం అంటారు. వద్దన్న నువ్వు వెళ్ళిరా, వద్దండి అంటే. ఈ కంచి కామకోటి పీఠం చూసారా, ఆ కామకోటి పీఠానికి ఆస్థాన సిద్ధాంతి గారు నాకు దగ్గర బంధువు. ఎల్వి లక్కావజ్జల సుబ్రహ్మణ్య శర్మ గారిని, సిద్ధాంతి గారిని. ఆయన నేను ఎన్నోసార్లు ఏదైనా డౌట్ వచ్చినా ఆయన అడుగుతూ ఉంటాను, నేను బాచంపల్లి వారిని అడుగుతూ ఉంటాను. వాళ్ళు కూడా ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు చెప్పండి. మొన్నే కంచి వెళ్ళి వచ్చా. కంచి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూడా బయట జనాలకు రావడం వీడియో కూడా పెట్టా. కానీ నేను వెళ్ళలేదు పీఠానికి బయట నుంచే నమస్కారం. నేను ఎందుకంటే ఒకరు నాకెందుకో వెళ్ళాలని అనిపించదు. అమ్మవారే నాతోటి ఉందనిపిస్తుంది. ఒకరి వాళ్ళని అడ్డం పెట్టుకుని నేనేదో చెయ్యాలి, ఒక ఫోటో తీయగాలి వాళ్ళతో అని ఉండదు ఎందుకో. కానీ ఒకవేళ అవకాశం వస్తే వెళ్తానేమో, అందుకని నేను ఊరుకుంటా అనేది మాత్రం సాంగత్యం ఉంటే మంచిదే. కానీ ఎందుకో నాకు అక్కడికి వెళ్ళి బయట నుంచి ఒక్కసారి నమస్కారం చేసింది, ఇది సాక్షాత్తు కైలాసమే అనుకుని బయట నుంచి అన్నం పెట్టుకుంటా. అందుగురించే మీరు దాదాపుగా నేను అందరికీ తెలుసు. కానీ నాకెందుకో వాళ్ళని ఎందుకు చాగంటి గారిని కలిసే అవకాశం ఎన్నిసార్లు వచ్చిందో అని ఒకటే అనుకుంటా. టైం వచ్చినప్పుడు కలుద్దాంలే, ఆ రాసి పెట్టున్నప్పుడు కలుద్దాం ఎందుకులే అనుకుంటా. ఎందుకంటే ఏమోనండి, నేను నాకు అలా అనిపిస్తుంది. ఆయనతో మీకు ఆ యుద్ధం ఏంటి? నండూరి వారితో యుద్ధం ఏం లేదండి. అసలు విషయం మీరు ఎక్కడో మర్చిపోయారు అనుకున్నా, మర్చిపోలేదు. అయితే యుద్ధం ఏం లేదు. యథార్థానికి నేను ధర్మయుద్ధంలోకి దిగి గత 3 నెలల నుంచి, నేను 3 నెలల నుంచి నాకు నండూరి వారు అంటే చాలా గౌరవం. మొదటి నుంచి కూడా గౌరవం. నిస్వార్థంగా చేస్తున్నాననే ఉద్దేశంలో ఉన్నాను. నేను అనుకున్నాను ఏదైనా ఒక మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారు అనే ఉద్దేశంతో గత 3 నెలల నుంచి ఏసీ రూముల్లో కూర్చుని వీడియోలు చేసేటటువంటి తగ్గించి నేను జనాల్లో తిరగడం, బాగా నేను ఎదుటి వాళ్ళని తప్పు చేసే వాళ్ళని నిలదీయడం లాంటివి చేస్తున్నా. చేస్తే ఏం చేయాలి, మన వాడు ఒకడో మంచి పని చేస్తుంటే వెన్ను తట్టాలి కదా. ఒక్కళ్ళు వెన్ను తట్టిన వాళ్ళు లేరండి. ఒక్కళ్ళు సపోర్టింగ్గా వీడియో చేసిన వాళ్ళు లేరు. నేను ఇదంతా పెట్టి ఇలాగ నాకు ఆయనతో స్నేహం ఉంది కాబట్టి చాలామంది అడిగా, ఏమంటే ఇలా ధర్మయుద్ధం చేస్తున్నాను. ఒక మాతాజీ విషయంలో కొంచెం లేడీస్ని టార్గెట్ చేసినట్టుగా ఆవిడ చాలా హిందూ ధర్మం మీద నేనే దాడి చేస్తున్నట్టుగా వామాచారం గురించి చేస్తూ ఆవిడ బాగా పోర్ట్రే చేస్తుంది వేరే యాంగిల్లో. కాబట్టి నాకు కొంచెం సహకారం కావాలి, కొంచెం సపోర్ట్ చేయండి నన్ను దయచేసి. నేను వచ్చాను, యుద్ధం చేస్తున్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, సపోర్ట్ చేస్తూ చిర్రావూరు గారు చేస్తున్నారు అని ఒకడుంటే ఓహో వీళ్ళంతా ఉన్నారా అని అవతల వాళ్ళు భయపడతారు. మనం ఒక్కళ్ళం ఉన్నా 10 మంది ఉన్నట్టు కనపడాలి కదండి. అసలు మీరు ఏం ధర్మం చేస్తున్నారు, ఏ యుద్ధం చేస్తున్నారు, అసలు ఏంటి, అసలు ధర్మంగా ఏం చెప్పారు మీరు, శాస్త్రబద్ధంగా నాకు వీడియోలు పంపండి అని పెట్టారు ఆయన. చాలా బాధపడిపోయా, నేను చాలా బాధపడ్డాను. ఇదేంటిది అంటే నేను ఇంతకాలం నుంచి చేసింది ధర్మం కాదు, 10 ఏళ్ళ నుంచి ఒక మంచి చెప్పి జనాలకి
వేరే దాంట్లో కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా గర్వాపసి చేసి తీసుకొచ్చి దీపాలు పెట్టించి పూజలు చేయించి టీవీలో ఇంత అలా చేస్తే ఇది ధర్మం కాదా? ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడతారు? మనతవరకు ఎంత స్నేహంగా ఉన్నారే, స్నేహంగా ఉన్న వాళ్ళతో ఒక్కసారి వ్యతిరేకం అయిపోయారండి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయనను కాదు కానీ మనం హాయిగా మన ఇంట్లో మనం కూర్చుంటే ఎవరు ఏమైపోతే మనకేంటి అనుకుంటున్నారు. కానీ మీరు గాజు భవంతిలో ఉన్నారని మీరు గమనించట్లేదు. నేనే కాదు, ఈవేళ నాకు వచ్చింది మాట, రేపొద్దున మీకు వస్తుంది. తప్పదు కదా. ఒకటి ఉంది కదా, అవునండి, వాళ్ళని కొట్టారు బ్లాక్స్ కదా మనకేం కాదులే అనుకుంటే రేపు మన దగ్గర కూడా వస్తారు. అలాగే వస్తారండి. అందుకని ధర్మయుద్ధం చేస్తుంటే ఒక సపోర్ట్ నేను ఒకటే పెట్టా ఆయనకి మెసేజ్, ఆయనకి చాలా మంది పెట్టయ్యా, మీ డబ్బులు నాకు వద్దు, నాకు డబ్బుతో పని లేదు, మాట సాయం చేయండి. ఒక చిన్న వీడియో కానీ, ఒక చిర్రావూరి గారు ధర్మం చేస్తున్నారు, ధర్మయుద్ధానికి ఎప్పుడు కూడా హైందవ ధర్మానికి మేమంతా ఒకటే అని ఒక్క వీడియో చేయడం, ఒక్క ప్రవచనం చెప్పి ఆయన చేయలేదండి, ఒక్కటి చెప్పలేదండి, ఒక్కడు కూడా చేయలేదు. అది నాకు చాలా ఆశ్చర్యం. గోవింద సేవ అమ్మాయి చేసింది, గురువు గారు మీకెందుకు నేనున్నా, మీ జోలికి ఎవరైనా వస్తే తొక్కిపట్టి నారత ఇస్తా చిర్రావూరి వారు అని చేసిందండి. కనీసం ఒక ఆడపిల్లకు ఉన్నటువంటి ధైర్యం కూడా మీకు లేరంటే ఎంతసేపు ఏసీ గదిలో కూర్చుని ఎంత వచ్చిందని వెనకేసుకుంటూ డబ్బులు వేసుకుంటూ. చాలామంది ఆయన మీలాగా పూజలు చేయించరు అంటారు. అవునరా, నేను చెప్తున్నాక నేను చేయిస్తా 1,00,000 రూపాయలు అయ్యే ఖర్చు నేను 25,000లో చేయిస్తా, 1,000 రూపాయలు అయ్యేదాన్ని 200 రూపాయల్లోనే చేయిస్తా, పావల ఖర్చుతో నేను చేయిస్తున్నా నా వాళ్ళ కోసం. నేను బయట వాళ్ళకి చేయట్లా, నా ఫాలోవర్స్కి. వాళ్ళు కట్టి డబ్బులు కట్టి వాళ్ళకి లేని బాధ మీకెందుకు, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, అన్నీ మాకు జరిగాయి మంచిగా అని. కాబట్టి నేను తీసుకుని చేయిస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి చేయించాలి. ఆయన చేయించడం, ఆయన డబ్బులు తీసుకోడంటే యూట్యూబ్లో డబ్బులు తీసుకోడు ఆయన, యూట్యూబ్ ఇచ్చే డబ్బులు తీసుకోడు, నెలకు 4-5 లక్షలు తీసుకోడంటావు ఆయన. నేను ఈ రోజున మనం వీడియో చేశానండి, నా ఆదాయం యూట్యూబ్లో ఎంత, 2023లో నా ఆదాయం ఎంతో తెలిసండి, 56,000. మొన్నటి వరకు మన జనవరి నుంచి ఇక్కడి వరకు ఎంతో తెలిసండి, 8,000. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 8,000 నా ఆదాయం. 8,000 అండి. అదేంటి, నేను ఆపేసా యాడ్స్, చాలా కొత్త వాటంటే ఆపి పాత వాటికి వదిలే. అయితే సాయి కృష్ణ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు, గుంటూరులో ఉంటాడు. ఆయన నాకు మొదటి నుంచి ఆయన అన్నాడు, అన్నయ్య ఏంటిది ఇలా వదిలేస్తున్నావేంటి, ఒక్కసారి కానీ యూట్యూబ్ మానిటైజేషన్ తీసేసుకుందాం, నువ్వు ఆఫ్ చేసుకున్నావు, అది తీసేస్తే మళ్ళీ రాదు నీకు అంటే మళ్ళీ మొన్న మధ్యనే ఆన్ చేశా. అవునా, నేను అదే మన వీడియోలో పెట్టాను, నా ఆదాయం వ్యూస్ మామూలుగా ఉండవు కదా, అలాంటి నేను ఆదాయం పెట్టాను. ఇప్పుడు 8,000 వచ్చింది ఎప్పటి వరకు, జనవరి నుంచి 8,000. మొన్న వీడియో కూడా చేసాను దాని గురించి, చాలా తక్కువ నాకు వచ్చింది. నేను ఖర్చు పెట్టేది ఎక్కువ. నేను గోవులకి ఆ గ్రాసానికి ఇస్తా, ఎవరన్నా పెళ్ళిళ్ళు అంటే అదో సహకారం చేస్తుంటా, అనాథ పిల్లలకి సహకారం చేస్తుంటా చదువుకోవడానికి, తర్వాత వేద పండితులకి సహకారం చేస్తుంటా, ఎవరికన్నా ఏమంటే మా ఆ జీవనాధారం లేదంటే గేదో ఏదో కొనుక్కుంటారా బాబు అని చెప్పి ఇస్తూ ఉంటా, నేను జీవనాధారం కల్పిస్తూ ఉంటా. ఇంత ఘోరంగా ఎక్కడ లేదండి, ఆయనకి నాకు ఏం లేదండి, అదే గొడవ, అంతకు మించిన గొడవ ఏం లేదు. తర్వాత ఏంటంటే కొన్ని విషయాల్లో ఆయన అలాగండి, ఆయనకి నాకు ఇంక గొడవ అంటే ఏం లేదు, కానీ ఏ మొక్క లేని చోట ఆమదం మొక్కే మహావృక్షం అన్నట్టుగా ఆయన శిష్యులకి, ఆయనకు 15 లక్షల మంది 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు గాక, కానీ మీరు శాస్త్రాన్ని మార్చేస్తాను, ఇష్టం చెడు చేస్తాను, వారాహిదేవిని పట్టుకొచ్చి గుప్తంగా చేసుకుని గుప్త నవరాత్రులను జనాల్లో పెట్టేస్తాను, మీరు పెడుతున్నారు బాగానే ఉంది, మీరు శాస్త్రబద్ధంగా చేసుకోవచ్చు ఉపాసన, కానీ అందరూ అలా చేయలేరు. పక్కింటి ఆవిడ పచ్చలహారం వేసుకుంది, నేను ఏదో ఒకటి వేసుకోవాలని ఒక ఆవిడ ఊరేసుకుందిట. అలాగా పక్కింటి ఆవిడ వారాహిదేవి బొమ్మ పెట్టుకుని ఆవిడ శ్రద్ధగా చేసుకుంటే ఈవిడికి చేసుకోవాలనిపించింది. ఏమో ఆ వారాహిదేవి లేకపోతే నా ఇంట్లోకి ఐశ్వర్యం రాదని ఈవిడే చేసుకుని అంట్లు ముట్లు కలుపుకుంటే ఏమైంది, వ్యతిరేక ఫలితం వచ్చింది. కాబట్టి మీరు చెప్పేది, మనం చెప్పేది ఏదైనానండి, సమాజాన్ని తప్పుదోవ పట్టించేగా ఉండొద్దు. ఆయన ఏం చేశారు, ఆయన అన్ని కరెక్ట్ గానే చెప్పారు, కానీ సమాజంలోకి అవన్నీ కూడా వేరే రకంగా వెళ్తున్నా అది వాటిని ఆయన గమనించట్లేదు. ఆయన ఎంతసేపు కూడా ఆయన కానీ ఆయన భక్తులు కానీ మా గురువుని అంటావా అంటున్నారు, కానీ యూట్యూబ్ లో గురువులు ఎవరు లేరు, అందరూ యూట్యూబర్సే. యూట్యూబ్ లో గురువులు ఎవరు యూట్యూబ్ లోకి రాలేదు, కాబట్టి యూట్యూబ్ లో ఉన్న వాళ్ళందరూ యూట్యూబర్సే. అదే కాక యూట్యూబ్ చేతిలో ఉన్న ప్రతివాడు కామెంట్ చేస్తున్నాడు అంటే చేస్తాడయ్యా, చేస్తాడు, వాడుకున్న హక్కు, వాడు 100 రూపాయలు పెట్టి వాడు డేటా వేయించుకున్నాడు. మరి రోడ్డు మీద ఉండి నా మీద ఎవరు రాలేదంటే నువ్వు ఇంట్లో కూర్చో, నీ ఇంట్లో కూర్చో నువ్వు పూజ చేసి ఎవడో నిన్ను అండవు, నువ్వు బయటకు వస్తే వాడు ప్రతివాడు అంటాడు. మరి ఏ పొరపాటు జరిగినా పట్టుకోవడానికి రెడీగా ఉంటారు, పొరపాటు లేకపోతేనే 10 మంది అంటారు కదా, ఇంకా నువ్వు పొరపాటు చేస్తే ఇంక అనరా అంటారు. ప్రశ్నల్లో ఏంటి అసంబద్ధంగా ఉన్నాయి, ఏమున్నాయి అడిగిన ప్రశ్నల్లో? ఏమీ లేదండి, నేను ఒక సామెతోడు చెప్పాను మొన్న, మీరు చూసారో లేదో. ఒకటి దేవుడి కోసం బాగా తపస్సు చేశాడు చాలా సంవత్సరాల పాటు, దేవుడు ప్రత్యక్షమైన ఆయన ఏం వరం కావాలో కోరుకో, ఒక వరం కోరుకో అన్నాడు.
ఈయన ఏమన్నాడు, కొంచెం కడుపులో బాగా గడబడిగా ఉందో చెంబు నీళ్ళు ఇప్పించాడు సార్ ముందు, వెళ్ళి వచ్చేస్తాను అన్నాడు. దేవుడు చెంబు నీళ్ళు ఇచ్చాడు, ఈయన వెళ్ళాడు. వచ్చిన తర్వాత దేవుడి కోసం ఇంకెందుకు అన్నాడు, ఆ ఒక వారం అయిపోయింది కదా. అలాంటిది మామూలుగా సిద్ధ పురుషులు అలాంటి మహానుభావుల్ని నువ్వు చూడాలంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండి వాళ్ళ ముందు నుంచి అలా వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలంటే చేతికి అలా అడ్డం పెట్టుకుని పైన కండువ నడుము కట్టుకుని వంగి మాట్లాడాలి కదా. అలాంటిది స్వామివారి ముందు ఒక గంట సేపు నీకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఎంత జ్ఞానబద్ధమైన క్వశ్చన్లు అడగాలండి. పూనకాలంటే నిజమేనా అండి? అరే పూనకాల గురించి మా వీధి పక్కన రేణుకెళ్ళమ్మ గుళ్ళో ఉంది, ఆ గుళ్ళో ఉండే ఒక శివసత్తు చెప్తాడయ్యా పూనకాలు నిజమో కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి కూడా ఇంకా నువ్వు ఎంతసేపు కూడా చిన్న చిన్న ప్రశ్నలు వేస్తే ఎలాగా. అలాగే ఇంకోటి మెయిన్ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే అండి, దాన్ని ఆయన ఎలా వాడుకున్నాడయ్యా అంటే సజ్జన సాంగత్యాన్ని. ఆయన కొన్ని వీడియోలు చేసేసాడు కదా, దాన్ని ఆథెంటికేషన్ కోసం వాడుకున్నాడు ఆయన. ఏమండి ఇలాగా అలా అంటున్నారు, ఇలా చేయొచ్చు కదా గురూజీ మహానుభావులు అనేటప్పటికి ఆయన ఏమన్నాడు, అయ్యో అలా అనకూడదండి అని. ఈయన ఏం చేస్తున్నాడు, బయట ఇలా అంటున్నారండి మన దేవతల్ని అలా అనొచ్చా అంటే ఆయన అయ్యో అలా అనకూడదయ్యా అని. అంతే కదండి, ఎవరైనా అలా అనకూడదు, సాత్వికంగా పూజించవచ్చు అని చెప్పి ఆయన ఏంటి ఎవరో బ్యాడ్గా ప్రమోట్ చేస్తున్నారేమో బయట, దాన్ని ఖండించాలని ఆయన చెప్తుంటే ఈయనేంటి ఆయన ఏమన్నారు, వరాహస్వామి నుంచి వచ్చిందే వారాహి రూపం, బ్రహ్మ నుంచి వచ్చింది బ్రాహ్మీ దేవత అని చెప్పి వాళ్ళు అవమానం చేయకూడదు, అలా మాట్లాడకూడదు అంటే ఈయన దాని కింద నేను చెప్తాను దాని అర్థం ఏంటని ఫేస్బుక్లో కింద అనమాట, యూట్యూబ్లో కింద, ఒకవేళ కనుక వారాహీదేవిని కనుక మీరు అవమానించినట్లయితే సాక్షాత్తు విష్ణుమూర్తిని అవమానించినంత పాపం అని స్వామివారు అన్నారు. ఆయన ఎక్కడన్నాడు ఆ మాట? ఆయన ఏమన్నాడు, అలా అవమానించకూడదు అన్నాడు అంతే. మనకి ఇదివరకు రాజమండ్రిలో ఎంపీ గారు ఉండేవారు, రాజీవ్ గాంధీ మాట్లాడడానికి వస్తే ఆయనే ట్రాన్స్లేషన్ పెట్టారు. రాజీవ్ గాంధీ నమస్కార్ అంటే ఈయన నమస్కారం ఎంత ఒక్కటి ఈయన ఇంత పొడుగు చెప్పేవాడు. మేము నిజం అనుకునేవాళ్ళం. రాజీవ్ గాంధీ గారు నమస్కార్ అన్నాడు అనుకోండి, ఈయన మన ప్రజలందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళు, మీరందరూ చల్లగా ఉండాలి, మీ అందరికీ నమస్కారం, మీకు అందరికీ ఆశీస్సులు, మీరంతా బాగుండాలి, పిల్ల బాబు ఇంత చెప్పేవాడు ఈయన. ఆయన చిన్న మొక్క అండి. అలాగా పెద్ద స్వామి ఎంత అంటే ఈయన దాన్ని ఎంత పొడుగు చెప్తుంటే అది తప్పు కదండి. మేము వారాహిదేవిని అవమానించాం, ఆవిడ కూడా మా తల్లుల్లో ఒకటే, మా పిన్ని గారు ఆవిడ, లలితాదేవి దగ్గర పనిచేసేటటువంటి సర్వ సైన్యాధ్యక్షురాలు ఆవిడ. కాబట్టి ఆవిడ లలితాదేవి తల్లి అయితే ఈవిడ మా పిన్ని గారు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఈవిడ ఒక తల్లి లాంటిదే కదా. కాబట్టి మేము ఎందుకు అవమానం, మేము అనేది ఏంటంటే ఆవిడ గౌరవాన్ని అలా ఉంచండ్రా నాయన, చివరికి ఆమె రోడ్డు మీదకి తీసుకొచ్చేసేయకండి, మామూలు దేవతలతో గ్రామ దేవతలతో ఈ స్థాయికి అలా తీసుకొచ్చేసేయకండి. గ్రామ దేవతలు మనకు ఉన్నారు కదా, గ్రామ దేవతలను పూజించండి. అంత పెద్ద ఆవిడ గుప్త నవరాత్రులు అంటే ఎంత గుప్తంగా చేసుకోవాలి, ఆవిడ ఎంత భక్తిగా చేయాలి, ఉపాసనా పరులు చేసేదాన్ని సంసారంలోకి తీసుకొచ్చేయకండి అని మా యుద్ధం. రైట్. ఇంకొక అదే ఇంటి పేరుతో హేమలత అని ఎవరో ఉన్నారు కదా, ఆమెతో కూడా ఏదో అంటే యాక్చువల్గా అది ఇది మర్చిపోయాను నేను. యథార్థానికి ఆవిడ నండూరి హేమలత గారని, ఆవిడెవరో నాకు తెలియదు యథార్థానికి. నేను ఆవిడ యూట్యూబ్ వీడియోలు కూడా ఇప్పటివరకు చూడలేదు. నేను చెప్తాను టీవీ మీడియాలో బాగా కాన్సన్ట్రేట్ చేసి నా వీడియో పెట్టుకున్నానా లేదా అంతే. ఈ 3 నెలల దాంట్లో ఓ రోజు ఏమైంది, కొబ్బరి దీపం అని చెప్పేసి అని కార్తీక మాసంలో ఒక కొబ్బరి దీపం గురించి ఒక విషయం వచ్చి మా ప్రేక్షకులందరూ గురువు గారు కొబ్బరి దీపం ఎలా పెట్టాలండి అని అడుగుతున్నారు. నేను అన్నాను ఒక్క నిమిషం ఆగండిరా, నాకు తెలియదు ఈ విషయం, ఒకసారి కనుక్కుంటా అని చెప్పేదని సంతోష్ ఘనాపాటి గారికి నేను ఫోన్ చేస్తే ఆయన ఏమంటే కాళికా పురాణంలో దీపాల దాంట్లో ఉందండి, లోహాల గురించి ఏమేమి పెట్టచ్చు, బంగారం ప్రమిద పెట్టచ్చు, వెండి ప్రమిద, రాగి ప్రమిద, కంచు ప్రమిద, మట్టి ప్రమిద, లేకపోతే శుష్క నారికేళ ఒక ఎండినటువంటి కొబ్బరి కురిడిలో పెట్టుకోవచ్చు అని ఆయన చెప్పారు. ఆ శ్లోకంతో సహా నేను చెప్పేటప్పటికి కొంతమంది ఉంటారు పని కట్టుకుని, వాళ్ళు ఏం చేశారు, ఆవిడ ఆల్రెడీ కొబ్బరి దీపం గురించి చెప్పారట, నాకు ఆ విషయం తెలియదు. చెప్తే ఆవిడ కిందకి వెళ్ళి మీరు ఎలా చెప్పారు, చిర్రావూరు గారేమో పచ్చి దాంట్లో, నేనేం చెప్పాను కొంచెం జోక్గా చెప్తా కదా నేను, అందుకు నేను చెప్పి అందులో పెట్టాలరా బుజ్జే, ఇది కార్తీక మాసం రా, అనవసరంగా పచ్చి చెప్పలన్నీ వేస్ట్ చేసేయకండి, ఒక చెప్పు ఉంటే పచ్చడి చేసుకుందాం, 4 చెప్పలు ఉంటే లస్కోరా చేసుకుందాం రా అని చెప్పా. అంటే అది జోక్ గా చెప్పాను అంతే. చిర్రావూరు గారు ఇలా అన్నారు, మీరు మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి ఆవిడకి చెప్పారు. చెప్పేటప్పటికి ఆవిడ చిర్రావూరు గారు ఏం చెప్పారు నాకు తెలియదు కానీ, ఎవరేం చెప్పారు నాకు తెలియదు, నా పేరు వాళ్ళ తెలియదు కానీ ఇది ఫలానా పద్మ పురాణంలో ఉంది, స్కాంద పురాణంలో ఉంది అని చెప్పి ఆవిడ పట్టుకొచ్చి ఆవిడ చెప్పారు. ఆవిడ అదేంటి తెలుగు ట్రాన్స్లేషన్. ఈ పురాణాలన్నీ కూడా ఒకటి గుర్తుంచుకోండి, నేను దాని గురించి మళ్ళీ చేస్తే మళ్ళీ గొడవ అవుతుంది ఎందుకులే అని ఊరుకున్నాను కానీ తెలుగు ట్రాన్స్లేషన్
ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా పురాణంలో శ్లోకాలు ఉండవు, డైరెక్ట్ గా వచనం రాసుకుంటూ పోతారు. అవును. ఆ వచనాల్లో చాలా మార్పు చేర్పులు వచ్చేస్తాయి. ఓహో. అలాగే అందులో కొబ్బరి చెప్ప దీపం పెట్టండి, కొబ్బరికాయ కొట్టేసి అని ఆ వచనంలో ఉంది, ఓకే. ఆ బుక్ లో ఈ ఎంఎస్కో వాళ్ళు ఎవరో వేసినట్టున్నారు, అందులో ఉంది. అది చూసి ఆవిడ చెప్పాను ఇదిగో అని చెప్పి చూపించారు. నేను కాదమ్మా శ్లోకం వేరే ఉంటుంది అది అని నేను చెప్పొచ్చు, కానీ ఇంకా నేను గొడవ పెంచదలుచుకోలేదు. అలాగే కదా ఈ మధ్యన రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు మాంసం తిన్నాడు అనేటి ఈ మాటలన్నీ గొడవలు అవుతున్నాయి కదండి. అవును. యథార్థానికి మూల రామాయణంలో వాల్మీకి రామాయణంలో లేదట, ఓకే. రాముడు కందమూలాలు తిన్నట్టే ఉందట. దాన్ని ట్రాన్స్లేషన్ చేసి కొంతమంది రాశారు చూసారు, వాటిలో ఆ మాంస ప్రస్తావన వచ్చిందట. కాబట్టి ట్రాన్స్లేషన్ లో మారిపోతున్నాయి. అవును. ఇంకో విషయం చెప్పంటారండి, నేను కాళికా పురాణం, ఆవిడ పద్మ పురాణం, మీరు స్కాంద పురాణం, ఆయన గరుడు పురాణం, ఎన్ని చెప్పినా సరే ఒక పురాణంలో ఉన్నటువంటి ఒక స్టోరీ ఇంకో పురాణంలో ఉన్నా అలా ఉండదు, కొంచెం మార్పులు ఉంటాయి. 18 పురాణాలు వ్యాసుడే రాశాడు కదా అంటే వ్యాసుడు చెప్పాడు, అవి మన చేతికి వచ్చేప్పుడు చాలా కథలు మారిపోయాయి. క్షీరసాగరం అనే కథే 2-3 రకాలుగా ఉంటుంది. అవునా? ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. అసలు దేవతలు ఎలా ఉద్భవించారు అనేది ఒక దాంట్లో ఒక రకంగా, ఇంకో దాంట్లో కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉన్నారని ఒక దాంట్లో, వినత కద్రువ అంటారు. 2 కాదు 8 మంది ఉన్నారు, పాములు ఎక్కడి నుంచి పుట్టాయి, పక్షులు ఎక్కడి నుంచి పుట్టాయి, ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి అని ఒకళ్ళు అంటారు. స్వేని అని ఒక ఆవిడ ఉంది, అదే నదులు ఎక్కడి నుంచి, ఇవన్నీ రాసుకొస్తారు అన్నమాట. కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే ఎవరో గురువుని పట్టుకుంటారా బాబు, ఆయన చెప్పింది ఫాలో అయిపోండి. మీరు 10 మంది డాక్టర్ల దగ్గర తిరిగితే రోగం ముదిరిపోవడం తప్ప ఏమీ లేదు. ఒక డాక్టర్ని పట్టుకోండి. అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆర్కేపురంలో మేము ఉండే చోట, రామసుబ్బయ్య గారు మా పిల్లల డాక్టర్ ఉన్నాడండి. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆయన దగ్గర చూపిస్తాం, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి చూపించి నాకు కూడా అలవాటు అయిపోయి పిల్లలకి టికెట్ కట్టాక నేను లోపలికి వెళ్ళి ఏంటో డాక్టర్ గారు కొంచెం చూడండి అంటూ ఉంటా. ఆయన ఫ్రీగానే రాసిచ్చేస్తాడు, బతికాన్ని రాసి వచ్చేస్తూ ఉంటా. చివరికి ఎలా తయారైందంటే మా పిల్లలకి ఎంత ఎంబీబీఎస్ ఎండీలు చూపినా తగ్గట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు 25 ఏళ్ళు పిల్లలకి, 20 ఏళ్ళు. చివరికి నాకు కూడా పెద్ద డాక్టర్ దగ్గర తగ్గట్లేదు, ఆయన దగ్గరికే వెళ్ళి నేను చూపించుకోవాల్సి వస్తుంది. హస్తవాసి ఒకరిని నమ్మాలండి, నమ్మితే బయట రోగం ఎంత తగ్గకపోయినా ఎన్ని డాక్టర్లు ఎన్ని మందులు పడినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చీటీ డబ్బులు కట్టి చీటీ మన చేతికి వచ్చినప్పుడు జ్వరం తగ్గిపోతుంది, డబ్బులు కడితే జ్వరం తగ్గిపోతుంది. అలాగా ఏంటంటే హస్తవాసి అనేది ఉంటుంది, ఎవరో ఒకళ్ళని ఫాలో అవ్వాలండి. ఈ జనాలు కూడా కనపడిందల్లా చెయ్యొద్దు వేలం వెర్రిగా. మనం ఒకటేనండి, మన ఇంటి తలుపు తెరిచి పెడితేనే ఎవడన్నా మన ఇంట్లో దూరతాడండి. మనం కరెక్ట్గా గేట్లు తలుపులు బిగించుకుని జాగ్రత్తగా ఉంటే ఎవడో ఎందుకు వస్తాడండి, అది నేను చెప్పేది. కాబట్టి మీరే తెరిచిపెట్టి ఎవడ పడితే వాడిని ఫాలో అయితే జనాలు ఆటోమేటిక్ చెప్పేవాడు 100 చెప్తూ ఉంటాడు. వాడికి కావాల్సింది ఏంటి, నువ్వు నీలాంటి వాడు 1,00,000 మంది చూస్తే వాడికి 1000 రూపాయలు వస్తాయి. కాబట్టి వాడు మీరు చూడడం కోసం ఎంతైనా చెప్తాడు, ఏదైనా చెప్తాడు, నోటుకు వచ్చినట్టు చెప్తాడు. ఆథెంటికేషన్ ఏది? ఇప్పుడు మీరు మమ్మల్ని అడగగలరు, నేను ఎక్కడో చోట దొరుకుతాం, కలుస్తూ ఉంటాను జనాల్లో, ఎక్కడా కలవకుండా ఇంట్లో కూర్చుని వాయిస్ ఓవర్తో చెప్పామని మీరు ఎక్కడ పట్టుకుంటారు వాడు చెప్పే పరిహారాలు? అది నేను అనేది. అందుకని చాగంటి వారైనా నండూరు ఎవరైనా సరే తప్పు చెప్పనంతకాలం, సమాజాన్ని తప్పుదోవ పట్టించనంతకాలం పర్వాలేదు, వాళ్ళంతా మహానుభావులే కాదండి. కానీ మీరు తప్పు చేస్తే, ఇప్పుడు నేను అన్నానండి, సో మీరు చెప్తే కరెక్ట్ అనుకోవచ్చు. నేను చెప్తే అంటే అందులో ఒకటి ఉందండి, నేను స్టార్టింగ్ లో కొన్ని పరిహారాలు అదే ఒప్పుకుంటాను, నేను స్టార్టింగ్ లో కొన్ని పరిహారాలు చెప్పాను. చెప్పిన తర్వాత ఒక చిన్న గురువుల దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత తర్వాత కొంతమంది పెద్ద గురువులు ఇది కాదురా అబ్బాయి అన్నారు గురువులు. అప్పుడు నేను వాటిని మార్చి మళ్ళీ చెప్పడం జరిగింది, వాటిని తీసేసి మళ్ళీ చెప్పా. కాకపోతే ముందు చూసిన మొన్న ఏంటంటే ఇలా చెప్పారు అంటారు. అప్పుడు నేను ఏం చెప్పాను, నేను ఎప్పటికప్పుడు తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. చచ్చేదాకా చదువు ఉందండి, చదువు అయిపోలేదు, చచ్చేదాకా చదువు ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి నాకు కొంచెం రిటైర్మెంట్ తీసుకుంటాను. అది నన్ను నమ్మేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మంచి జరిగిందని నాకు కామెంట్లు ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటాయి. మీరు పరిహారాలు చెప్పరా? చెప్తానండి, ఇదివరకు బాగా చెప్పేవాడిని. తర్వాత పరిహారాలతో పాటుగా కొంచెం హిందూ ధర్మం మీద కూడా దృష్టి పెట్టి ఇప్పుడు పూర్తిగా పరిహారాలు బాగా తగ్గించి హైందవ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ రాక్షసుల బారి నుంచి. రాక్షసులు ఇదివరకు కొమ్ములు కూరలతోటి ఎక్కడో తిరుగుతూ ఉండేవారు, ఇప్పుడు మేకప్ వేసుకుని మన సోషల్ మీడియాలో తిరుగుతున్నారు. భూతప్రేత పిశాచాలను ఎక్కడో ఉండేవండి, ఇప్పుడు ఈ భూతప్రేత పిశాచాలను ప్రమోషన్లు చేసుకుంటూ యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లో తిరుగుతున్నాయి, ఇన్స్టాగ్రామ్ లోను. కాబట్టి ఎవరు రాక్షసులు, ఎవరు భూతాలు, ఎవరు దేవతలు అనేది తెలుసుకోవాల్సినటువంటి విచక్షణ మనలో ఉండాలి. మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇస్తాను. ఎందుకంటే కాల్ చేసి ఇస్తారా? మన ఫౌండేషన్ కి మెసేజ్ పెట్టి చిర్రావు గారు అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ ఇస్తారు. రోజు 1-2 చూస్తాను, ఎక్కువ కూడా. ఎందుకంటే ఇది నా బిజినెస్ కాదండి, ఇది నా బిజినెస్ కాదు. నాకు వ్యాపారాలు, నా అడావిడి, నా వేరే ఉన్నాయి, నా ఉద్యోగం అవన్నీ వేరే.
కాబట్టి ఇది నా జీవితంలో ఒక భాగం మాత్రమే, ఇదే ప్రపంచం కాదు. సో ధర్మ సంస్థాపనార్థం ఇంకేమేం చేస్తారు మీరు? నేను నాకు ఆలోచన భవిష్యత్ ప్రణాళిక అంటే గోశాలను బాగా ఉద్ధరించాలి అని ఒక ఆశ. రెండవది వృద్ధాశ్రమాలు పెట్టాలి. ఆ వృద్ధాశ్రమాల్లో మొట్టమొదటి కస్టమర్ నేనే అవ్వాలి. ఆ వయసు నాకు వచ్చే టైంకి వృద్ధాశ్రమాలు కట్టి నా వృద్ధాశ్రమంలో రిబ్బన్ కట్టి నేనే వృద్ధుడిని, ఫస్ట్ వృద్ధుడిని. దాంతో పాటుగా ఎవరైతే ఇళ్లలో ఆదరణ లేనటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని నేను హక్కుని చేర్చుకుని నా తల్లిదండ్రుల్లా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఒక స్థాయికి వచ్చి సంపాదించుకునే టైం నా తల్లిదండ్రులు దూరం అయిపోయారు. కాబట్టి నేను పెద్దవాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే ఈవేళ మనం ఎంతో మంది దేవతలను పూజిస్తున్నాం, దశమహావిద్యలని ఈ వారాహిని పూజిస్తున్నాం కదా, వీళ్ళెవరు వద్దండి మనకి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ నలుగురు పట్టుకుంటే చాలు. నీ తల్లిదండ్రులకు ముందు దండం పెట్టరా. తల్లిదండ్రులకు ముందు దండం పెడితే అమ్మకి అన్నం పెట్టినవాడు పిన్నికి పట్టుచీర పెట్టాడు అన్నట్టుగా ఈ పిన్నులందరికీ వీళ్ళకి మనం పట్టుచీర పెట్టక్కలేదండి. ఏ పిన్నికి పట్టుచీర పెట్టినా ఆ పిన్నికి ఉండే సొంత కొడుకు పెట్టింది ఆవిడ గొప్ప, నువ్వు ఎంత పెట్టినా వేస్ట్. కాబట్టి నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకో. రోజుకో 10 నిమిషాలు, పావు గంట, అరగంట వాళ్ళకి కేటాయించు. వాళ్ళతో కలిసి ఒక పూటన్నా భోజనించి వాళ్ళని అందంగా చూసుకో. వాళ్ళు జీవించున్నంత కాలం కడుపు నిండా భోజనం పెట్టి గౌరవించడం, వాళ్ళు గతించిన తర్వాత శ్రాద్ధ కర్మలు ఇత్యాదులన్నీ కూడా శ్రద్ధగా నిర్వహించడం నీ బాధ్యత. అంతే తప్ప నువ్వు కన్న తల్లిదండ్రులను వదిలేసి ఇంట్లో పట్టించుకోకుండా వాళ్ళు రోగాలతో బాధపడుతుంటే నువ్వు ఎక్కడో తిరిగితే నేను ఒకటే చెప్తానండి. చిర్రావూరి గారో లేకపోతే ఏ శాకంటి గారో ఎక్కడో ప్రవచనం చెప్తుంటే ఇంట్లో తల్లికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఒరే ఒంట్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తామంటే ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళడం మానేసి గురువు గారి ప్రవచనం వెళ్తే నీకు శోభించదు, అమ్మవారు అనుగ్రహించదు. ముందు తల్లి ముఖ్యం రా. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రీదేవిని మించినటువంటి దైవం లేదు, అంటే జగన్మాత. తల్లిని మించిన దైవం లేదు. కాబట్టి తల్లిదండ్రులను చూసుకోనివాడు నా దృష్టిలో మనిషి కాదండి, నా దృష్టిలో. కాబట్టి తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. ఇంట్లో వృద్ధులు ఉండడం నీ అదృష్టం అనుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా బతుకున్నారంటే నీ అదృష్టం పండిపోయింది. మాకెవరు లేరు, చూసుకుందామంటే ఎవరు లేరు. కాబట్టి ఇలాంటి ఎవరైతే ఆదరణ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనాథాశ్రమాలు లాంటివి ముఖ్యమైనటువంటి కేంద్రాల్లో, ఒక హైదరాబాద్ అనే కాదు, ఒక అరుణాచలంలోను, ఒక కృష్ణా జిల్లా జూపూడి అనే ఒక క్షేత్రం, అద్భుతమైన క్షేత్రం, అక్కడ తర్వాత కొన్ని క్షేత్రాల్లో పెట్టి చక్కగా వాళ్ళకి రోజు దైవారాధన ఏర్పాటు చేసుకోవడం, అవన్నీ చేయడం, అందులోనే గోశాలలు నిర్వహించడం చేస్తూ ప్రత్యేకించి మనం నెక్స్ట్ జనరేషన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ కోసం స్కూళ్ళు లాంటి ఉచిత విద్య లాంటిది పెట్టాలని, కాబట్టి నా స్థితి సరిపోవట్లేదు. ఎందుకంటే నేను ఎవరి దగ్గర విరాళాలు తీసుకోలేదు ఇప్పటి వరకు. నేను విరాళాలు అడిగింది ఒకే ఒక్కదానికి, శ్రీలంకలో సీతమ్మ తల్లి దేవాలయం కన్స్ట్రక్షన్ అవుతుంటే దానికోసం విరాళాలు అడిగాను. జనాలు ఇచ్చారు. చక్కగా ఇన్ని కట్టలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చాను. వాళ్ళు ఇప్పుడు కూడా చిర్రావూరి గారంటే ఏ దేవాలయానికి శ్రీలంకలో వెళ్ళినా సరే పూర్ణ కుంభ స్వాగతమే. నాకు దేవాలయంలో వాళ్ళ గవర్నర్లు అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చారు. వెళ్ళొచ్చారా? సీతా ఎలియా టెంపుల్లో అర్చకులు చిర్రావూరి అంటే ముందు మీరు పక్కకి రండి, ఈ పక్కకి రండి అని మీకు శాలువా కప్పి సత్కరిస్తారు అనమాట. అలాగా చక్కగా అలా ఆ గౌరవం అనేది చాలా మంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. నేను ఇంటా గెలిచాను, రచ్చ గెలిచాను అనుకుంటున్నా. కానీ ఇంట్లో కొన్ని సర్దాల్సినటువంటి సామాన్లు కొన్ని ఉన్నాయి. ఆ సామాన్లని సర్దాలి, బొద్దింకల్ని పట్టాలి, ఎలకలు ఉన్నాయి, ఆ ఎలకల్ని పొగబెట్టాలి, ఆ ఎలకల కోసం వచ్చిన పాములు దూరే వాటిని లాగాలి. దాంతో పాటుగా పిల్లలకి, పేద పిల్లలకి మంచి చదువు, దాంతో పాటుగా మన హిందూ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, మన సాంప్రదాయాలంటే ఏంటి, దానితో కూడినటువంటి ఒక చక్కటి ప్రభావవంతమైనటువంటి విద్య అందించాలని నా కోరిక. ఆ శ్రీమాత కోరిక ఎలా తీరుస్తుందో చూస్తా, ప్రయత్నం చేస్తాను. అట్లాగే మీ శత్రువులు, కాబోయే శత్రువులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? చిర్రావూరి అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు అన్నీ గమనిస్తున్నాడు, వాడు చూస్తూనే ఉన్నాడు. మీతో డైరెక్ట్గా వచ్చి మీతో మీ కాలర్ పట్టుకుని అడగలేకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో నిలబెడతా, తప్పు చేస్తే కడిగేస్తా. మీరు అవతల ఎటువంటి స్టేజ్లో ఉన్నా, ఎలాంటి వాళ్ళైనా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే మీకు వీడియో పడిపోతూనే ఉంటుంది. జనాల్లో మార్పు వచ్చేంత వరకు, మీలో మార్పు వచ్చేంత వరకు నేనైతే వదిలిపెట్టను. కానీ మీరు నాకు శత్రువులు కాదు, మనమంతా మిత్రులమే. ఒకటే చెట్టు మీద వాళ్ళే ఉన్నటువంటి పక్షులు మనమంతా. అది యూట్యూబ్, హిందూ ధర్మం, అది సనాతన ధర్మం. దాన్ని మనం కూర్చున్నటువంటి కొమ్మనే మనం నరుక్కునే ప్రయత్నం చేస్తే అందరూ చూస్తూ ఊరుకోవచ్చేమో, నేనైతే ఊరుకోను. సూపర్. అట్లాగే ఫైనల్ టచ్ కూడా ఒకటి కావాలి మాకు. కిలో బంగారం, బిల్డింగ్లు కావాలని
వెంకటేశ్వర స్వామి అది మీ ఎక్స్ప్రెషన్స్ తో చెప్పాలి మీరు నాకు. అప్పటి నుంచి ఆ ఎక్స్ప్రెషన్ రావట్లేదు నాకు మీ దగ్గర నుంచి. ఏం లేదండి, నాకు చాలా ఇష్టం. నాకు ఏదన్నా జనాలు నన్ను ఎందుకు లైక్ చేసేవారంటే పిల్లలు ముఖ్యంగా 2000 ఆ సంవత్సరం హైదరాబాద్ వచ్చి నేను పౌరవత్యం చేయించినప్పుడు ఈ అపార్ట్మెంట్లో వినాయక చవితి నవరాత్రులు చేసినప్పుడు ప్రతి రోజుకు ఒక కథ చెప్పేవాడిని. ఎవరన్నా ఫస్ట్ రోజు కథ చెప్తారు కదా, పిల్లల్ని ఆకర్షించడం కోసం రోజు ఒక అరగంట కథ చెప్పేవాడిని సాయంత్రం పూట ఆ పూజలోనే. దానికోసం వచ్చేవారు, నేను హావభావాలు ప్రదర్శిస్తూ వాళ్ళకి చెప్పేవాడిని. వాళ్ళకి అందు గురించే ఇప్పటికి ఆ పిల్లలందరూ పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నారు, ఒకళ్ళిద్దరు డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్నారు. మొన్న ఒక చోటకి వెళ్తే ఆయన సిఐ గారు, ఎందుకే గురువు గారు గుర్తుపట్టారా, నేను చిన్నప్పుడు నేను మీదే విన్నాను, మీకు చెప్పిన కళ్ళన్నా పలానా అపార్ట్మెంట్లో ఉండే. అట్లా ఏంటంటే నాకు హావభావాలు ఇష్టం. ఆవిడ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ ఎక్కువైపోయి ఏదో ఒకటి ఎవడో ఒకటి చెప్తే చాలు అనే ఉద్దేశంతో ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ తప్పేం లేదు. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పండి చెప్పండి అని వీడియోల కోసం తింటుంటే ఏం చేస్తారు, ఆవిడ దిష్టి ఎక్కువగా ఉంటే కనుక ఒక బ్రూ ప్యాకెట్ తీసుకోండి, కట్ చుట్టూ తిప్పేసి దిష్టి తిప్పేసి కట్ చేసి లెటర్లో పోసేసి నీళ్లు కొట్టేయండి అండి. దానికి నేనేం చేశాను, ఒక గ్లాస్ ఒకటి పట్టుకుని కాఫీ తాగి, ఏం పెద్దమ్మా కాఫీ కూడా ప్రశాంతంగా తాగనివ్వవా అన్న. అదొకటి. తర్వాత ఇంకోటి మీరు అడిగింది, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న క్వశ్చన్స్ అడగకూడదు, చాలా హై రేంజ్ లో అడగాలి. అని అంటే నేను దండం పెట్టేట్టుకుని ముందు ఒక్క అండి తర్వాత ఓ పెద్దమ్మ ఎంత పని చేసేవాని అంటే అప్పుడు అలా చేసేస్తాను, కానీ తర్వాత గుర్తుండదు. అవునా? ఆ క్షణం నాకు అంటే కొన్ని వీడియోలు చేసేటప్పుడు అండి, పావుగంట వీడియోలు నేను చేసినప్పుడు ఎవరినైనా విమర్శిస్తూ చేసేసాక మళ్ళీ నేను వింటుంటే అరే భలేగా చెప్పాను రా, నేను ఇది నేనేనా చెప్పింది. కొన్ని నాకు తెలియని విషయాలు చెప్పేస్తాను అందులో. అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఈ టాపిక్ నాకు తెలియదు కదా, ఆ మాట ఎలా వచ్చింది. ఒకళ్ళు పెడుతుంటారు, గురువు గారు ఈ డైలాగ్ మాత్రం అదరగొట్టేశారని. ఆ డైలాగ్ నేను ఎప్పుడు చెప్పాను నాకు తెలియదు కదా అనుకుంటా. నేను ఒక టాపిక్ చేస్తుంది, ఎక్కడెక్కడో టాపిక్లు పట్టుకొచ్చి చెప్తాను, నాకు తెలియని టాపిక్లు కూడా. అదంతా అమ్మవారి అనుగ్రహం అనుకుంటా. పలికించుడు వాడు రామభద్రుడు అని అంటారు కదా, అలా మీ నోట పలికిస్తున్నారు అయితే. అంతేనండి. వండర్ఫుల్ వండర్ఫుల్. అంతా స్వామి అనుగ్రహం. గ్రేట్ గ్రేట్ సార్. మీ యొక్క ధర్మ పోరాటం కొనసాగించండి. మా వంతుగా నైతిక మద్దతు, ఎలాంటి మద్దతు అయినా మేము కూడా ఇస్తాము. మీరు దిగ్విజయంగా కొనసాగించండి. సంతోషం అండి. నేను కోరుకునేది కూడా నైతిక మద్దతే, నేను యుద్ధం చేసేది అదే. నైతిక మీ డబ్బులు నాకు వద్దురా నాయన, సపోర్ట్ చేయండి నన్ను. ఒక మాట, ఒక 1 minute వీడియో చిర్రావూరు గారు చేసిన ధర్మ పోరాటానికి మా తరఫు నుంచి కూడా ఉంది. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం అందరూ పోరాడుతున్నాం అని ఒక్క మాట అని అంటారా అంటే, వీళ్ళు గాజు గదుల్లో కూర్చునండి ఏమో వాడి మీదకి ఏమన్నా రాయిస్తే మన మీదకి చెప్తారేమో అనవసరంగా అనుకుంటే, నన్ను వేళ రాళ్ళు వేస్తారు, మీరు సంతోషపడకండి, రేపు మీ మీద కూడా పడతాయి. ఆ వేసే వాళ్ళు నేను కూడా ఉండొచ్చేమో చూసుకొని జాగ్రత్త అంటా. నేను వేయనని చెప్పను, నేను వేయాల్సి వస్తే వేసేస్తాను, అందులో డౌట్ ఏం లేదు. ఫైనల్ గా మీకు సినిమాల్లో అవకాశం రావాలని కోరుకుంటున్నాను. నేను వెళ్ళండి. యథార్థానికి చాలా అవకాశాలు వచ్చాయి నాకు. టీవీ సీరియల్స్ లో కూడా వచ్చాయి. ఎందుకంటే మీరు చూసే ఉండొచ్చు, ఉగాది ప్రోగ్రామ్ 2022లోనమ్మా 23లోనో నేను ఓంకార్ గారి షో వెళ్ళాను. ఓంకార్ గారి అది కూడా ఏంటి, దాన్ని స్మార్ట్ జోడీ అని ఉగాది అనమాట. అందులో 20 నిమిషాల సేపు నేను ఉంటాను అనమాట. ఉగాది పచ్చడి పట్టుకొచ్చి వాళ్ళతో పాటు పోటీగా నేను కూడా డైలాగులు వేస్తూ చేశాను. అవి వేసినప్పుడు వాళ్ళ తమ్ముడు అశ్విన్ బాబు హీరో నాకు చాలా క్లోజ్ అనమాట. అన్నయ్య అంటాడు నన్ను. ఆయన అన్నయ్య నా సినిమాలో చేస్తావా, నా సినిమా ఘటోత్క హిడింబా ఒక సినిమా, శివోహం అని ఏవో సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు. అన్నయ్య నువ్వు చేస్తానని చెప్పు ఉంది అంటాడు. వద్దొద్దు, నేను ఒక ఫీల్డ్ లో ఉన్నా, నేను కనుక ఇప్పుడు ఫీల్డ్ మార్చాను, నేను డివోషనల్ లో ఉన్నా, అసలు చేయకూడదు. నేను ఈ పవిత్రత పోతుంది. పవిత్రతని కాదు కానండి, వద్దు, అదే నాకు ఫీల్డ్ వద్దు. నా విన్యాసాలు ఏమైనా ఉంటే ఈ ఫీల్డ్ లోనే చూపిస్తా, నాకున్న టాలెంట్ ఏంటో ఈ ఫీల్డ్ లోనే చూపిస్తా. ఏదైనా సినిమా ఛానల్స్ అవి చాలా వచ్చాయి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కూడా ఫోన్లో మెసేజ్లు పెడుతుంటారు, టీవీ సీరియల్స్ లో కొంత ప్రొడ్యూసర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా ఫౌండేషన్ కి ఫోన్ పెడితే మెసేజ్ పెడితే లేదు గురువు గారు చేయరని చెప్పించేస్తాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన సమయం ఇచ్చారు. సంతోషం. హిలేరియస్ ఇంటర్వ్యూ ఇది, అందరికి ఉపయోగపడే ఇంటర్వ్యూ. ఇంకోటి అంటే, నేను ఇంతకుముందు ఒక 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళాను కానీ ఇంటర్వ్యూ అంటే నాకు విసుగొచ్చేసింది. కరెక్ట్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు, మీరు పరిహారాలు చెప్పాలి 10 నిమిషాలు తక్కువ కాకుండా. అంటే నువ్వు యూట్యూబ్ వీడియోల కోసం పిలిచావా, అసలు ఏం తెలుసుకోవడానికి పిలిచావని దెబ్బలాడుతూ ఉంటారు. అయినా అక్కడ తప్పక ఓ 10 నిమిషాలు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, గురువు గారు 8 నిమిషాలు మినిమం ఉండాలండి వీడియో, మేము సైగ చేస్తాం వీడియో నుంచి, మేము అడిగిన ప్రశ్నకే ఇంతసేపట్లో ఆపేయాలి మీరు అంటారు. నాకు భలే, ఈవేళ అసలు ఏం మాట్లాడుకున్నా
వాళ్ళు గంట ఎలా నాకు అర్థం కావట్లేదు. 2 గంటల గంటన్నర అసలు ఎలా గడిచిన అర్థం కావట్లేదు. బయటికి వెళ్తే ఏమంటారు అలా అడుగుతారు. వాళ్ళు వెనకాల నుంచి 2 minutes అని చూపిస్తుంటారు కెమెరా వెనకాల నుంచి. ఓ చెప్పాలేమో అని చెప్పి ఆపేస్తూ ఉంటాం. ఆ టాపిక్ అక్కడతో క్లోజ్. అలా కాకుండా న్యాచురల్ గా హాయిగా బుర్రా శ్రీనివాస్ గారు చక్కగా మంచి బుర్రతోటి అడిగినటువంటి ప్రశ్నలకి బుర్ర అడిగిన ప్రశ్నలకి చిర్రా సమాధానం ఇది అసలైన పంచ్ లైన్ ఇప్పుడు వచ్చింది మాకు. గురుగారు థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా అద్భుతమైన ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.